Right. Yeah. And good afternoon, all of you. And here, welcome to the YouTube channel Adda 24/7 Telugu. All of you, very good afternoon. అందరికి హాయ్ వన్స్ అగైన్ హలో సరే హాయ్ చెప్పండి అందరూ తోట అంజలి అను రెడ్డి and each and everybody with all your respect names. Wow, this many people, it's really beautiful. Thank you for joining with us. Super. So it is the first class today. We don't have any class, just we have some chit chat show. Like, you need to know about me, I need to know about you. Even I to see you, all of you. Very good to see you. Yeah, it's all just chit chat show, right, between you and I, like how to be in our classes, how to learn English especially. అనే దానిపైన మనం ఫోకస్ చేయబోతున్నాం ఇవాళ 27th September 2021. The time is 12 to 1 p.m. Daily our class will be there. Actually, I thought it would be like 11 to 12 early, daily, but it has been postponed 1 hour because of some other issues. Definitely, that is actually the main agenda is that how to learn English, especially for this particular AP, I mean Andhra Pradesh High Court Assistant and Examiner. ఇంగ్లీష్ సిలబస్ చూడబోతున్నాం. చాట్ షో మీన్స్ లైక్ సిలబస్. ఇవాళ ఏం కంటెంట్ ఏం డిస్కస్ చేయము, అసలు ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఇది బేసిక్ షో అన్నట్టుగా. ఎలా ప్రిపేర్ అవ్వాలి, మనం ఇంగ్లీష్ ఏ విధంగా ఇంప్రూవ్ చేసుకోవాలి. అయితే చాలా మందికి మ్యాథ్, రీజనింగ్ కానీ ఈవెన్ జనరల్ అవేర్నెస్ కానీ చదువుకుంటే వస్తుంది. మనము సొంతంగా చదువుకోవచ్చు, చదువుకుంటే వచ్చేస్తుంది. కానీ ఇంగ్లీష్కి వచ్చేసరికి ఏదో ఒకటి తెలియనటువంటి క్లియర్ ఆ యొక్క స్పష్టత మిస్ అవుతుంది అన్నట్టు. సో దానికోసం అని చెప్పేసి ఇవాళ మనం చిట్ చాట్ షో అనేది ప్లాన్ చేసుకున్నాం. ఫస్ట్ ఇంట్రొడక్షన్, స్ట్రాటజీ అండ్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అనేది ఇప్పుడు మనం డిస్కస్ చేయబోతున్నాం. ఇంగ్లీష్ అనేది కామన్ సిలబస్ ఫర్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అన్నట్టు. సో నేను అదే అడిగి వస్తున్నా. చూడమ్మా, ఇది ఆఫ్లైన్ క్లాస్ కాదు, ఇది ఆన్లైన్ క్లాసు. మీకు తెలుసు, మనకు తెలుసు. ఇక్కడ మెయిన్ మనకు ఏం బాగా ఉండాలంటే ఈ మైక్ సెట్ బాగా ఉండాలి, ఈ పెన్ బాగా వర్కౌట్ చేయాలి, ఈ ల్యాప్టాప్ కరెక్ట్ గా పనిచేయాలి, కెమెరా కరెక్ట్ గా పనిచేయాలి, ఇంటర్నెట్ సిస్టమ్ కూడా బాగా ఇంటర్నెట్ బ్రాడ్బ్యాండ్ కరెక్ట్ గా పనిచేయాలి. మీ యొక్క సేమ్ సిస్టమ్, మీ మొబైల్ ఫోన్, మీ యొక్క సిస్టమ్, ల్యాప్టాప్, మీ యొక్క బ్రాడ్బ్యాండ్ విడ్త్ కూడా అంతా బాగా ఉన్నప్పుడే ఈ సెషన్ అనేది సజావుగా సాగుతుంది. ఇక్కడ నా దగ్గర ఏమి ఇబ్బంది వచ్చినా కానీ మీరు అందరు ప్రాబ్లం ఫేస్ చేస్తారు. మీకు ఇండివిజువల్ గా డేటా అయిపోవడము, నెట్ కరెక్ట్ కనెక్ట్ అవ్వకపోవడము, ఇట్లాంటి ఎలాంటి ఇబ్బంది ఉన్నా కూడా కాస్త బోర్ అనిపిస్తుంది. మనం క్లాస్ నుంచి వెళ్ళిపోతాం అన్నట్టు. మన వల్ల కాదు వినడం అనేది ఇబ్బంది. ఎందుకంటే ద మెయిన్ వన్ అండ్ ఓన్లీ వన్ కమ్యూనికేషన్ బిట్వీన్ యూ అండ్ ఐ, దట్ ఈస్ కాల్డ్ దిస్ పర్టికులర్ ఎక్విప్మెంట్. ఇప్పుడు ఆన్లైన్ లో ఉన్నా, మీరు ఎక్కడెక్కడో కూర్చున్నారో, నేను ఎక్కడెక్కడో కూర్చున్నా, మనందరికి మమ్మల్ని కలిసేది ఎవరు అంటే ఒక ఎక్విప్మెంట్ అంతా కూడా ఆన్లైన్. అవునా? సో అందుకే చాలా మందికి చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటారు. ఫస్ట్ డే కాబట్టి ఇవన్నీ చెప్తున్నాను. మీరు ఏం లేదు, ఏమైనా ప్రాబ్లం ఫేస్ చేసినప్పుడు మీకు మధ్యలో వాయిస్ కరెక్ట్ గా అనిపించదు. చూడండి, ఆల్రెడీ చెప్పాను, అంజలి నువ్వు వాయిస్ అంటున్నారు. వాయిస్ ఇస్ ఆల్ క్లియర్, నా దగ్గర అంతా క్లియర్ గా ఉంది. వాయిస్ కనిపించదు. కొన్నిసార్లు మీరు చూస్తున్నటువంటి పీపీటీ, ఈ మన రాస్తాం కదా, అది మిస్ అవుతుంది డైరెక్ట్ గా. కొన్నిసార్లు వీడియో కనిపించదు. ఇలా చాలా ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి అన్నట్టు. ఏ ప్రాబ్లం వచ్చినా కూడా ఏం లేదు, వెరీ సింపుల్ గా మీరు ఒకసారి లాగౌట్ అయిపోయి లేదా రీస్టార్ట్ చేయడం వల్ల, ఈవెన్ నా దగ్గర ఏమైనా ప్రాబ్లం ఉన్నట్టయితే దీన్ని కూడా నేను రీస్టార్ట్ చేయడం జరుగుతుంది అన్నట్లా. రైట్. సో ఇలా ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా మనం ఇక్కడ డీల్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాం అన్నట్టు. సో ఎలాంటి ఇష్యూస్ ఫేస్ చేసినా కూడా మీరు డైరెక్ట్ గా క్వశ్చన్ అడగచ్చు క్లాస్లోనే. క్లియర్ గా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నట్లయితే మీరు డైరెక్ట్ గా మెయిల్ చేయొచ్చు మనకి. డైరెక్ట్ గా మీకు ఏమైనా టెక్నికల్ ఇష్యూస్ ఉన్నా కూడా మీకు ఒక మెయిల్ ఐడి చెప్తాను. ఇప్పటి నుంచి మీరు ఈ మెయిల్ ఐడితో టచ్అప్ లో ఉండాలి. మీకు ఎలాంటి అడ్డా తరపున ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా మీకు ఈ మెయిల్ ఐడిలో రిజల్యూషన్ అనేది రావడం జరుగుతుంది. మెయిల్ ఐడి పేరు వచ్చేసి support@adda247.com. ఇగో ఈ మెయిల్ ఐడికి మీ మెయిల్ నుంచి మెయిల్ చేయండి. మీకు ఒకవేళ రికార్డ్ అయినటువంటి వీడియోస్ కనబడవు. 2-3 రోజుల తర్వాత కొంతమందికి లేట్ గా జాయిన్ అయిన వాళ్ళకి ఎట్లా ఉంటుంది అంటే, ఈ రికార్డెడ్ వీడియోస్ రాకుంటే ఎట్లా ఉంటుంది అంటే, ఒక 4-5 డేస్ వరకు కూడా అది అట్లనే కంటిన్యూ అవుతుంది అన్నట్టు. ఇక మీకు రికార్డెడ్ వీడియోస్ రావు అన్నట్టు. సో అప్పుడు మనం ఏం చేయాలి సార్ అంటే, ఈ మెయిల్ ఐడికి మీ మెయిల్ ఐడిని సో అండ్ సో సింపుల్ ఇంగ్లీష్ రాయండి. సార్ ఐఎమ్ నాట్ గెటింగ్ దిస్ పర్టికులర్ రికార్డెడ్ వీడియోస్, ప్లీజ్ చెక్ వన్స్ అంటే వాళ్ళు మీకు ఒక టికెట్ కూడా జనరేట్ అవుతుంది. దానివల్ల మళ్ళీ మీకు మెయిల్ వస్తుంది అన్నట్టు. మళ్ళీ మెయిల్ చేయండి సార్. డెఫినెట్లీ వీ డూ ప్రొవైడ్ పీడిఎఫ్. దుర్గా ప్రసాద్, రైట్ మా, డెఫినెట్లీ ప్రొవైడ్ పీడిఎఫ్ కూడా ప్రొవైడ్ చేద్దాం మనం రేపటి నుంచి. మీకు టెలిగ్రామ్ గ్రూప్ లో ఉన్నారుగా మీరంతా, టెలిగ్రామ్ గ్రూప్స్ కానీ వాట్సాప్ గ్రూప్ కానీ ఇవన్నీ ఉన్నాయి. మిమ్మల్ని అందరినీ చేర్పించడం జరుగుతుంది. ఆయా టెలిగ్రామ్ వాట్సాప్ గ్రూపులలో క్లియర్ గా మీకు ఈ యొక్క పీడిఎఫ్ అనేది కూడా షేరింగ్ చేయడం జరుగుతుందమ్మా.
that all will be there generally, right? We will do, don't worry, just today chill, ఇంకేమి బాధలు అవి పెట్టుకోకండి, జస్ట్ రిలాక్స్ టుడే అంతే. క్లాస్ స్టార్ట్ అయిపోయింది, ఇది క్లాస్ ఇట్లా ఉంటుంది, ఇంగ్లీష్ క్లాస్ ఇట్లా ఉంటుంది. మేము ఫాస్ట్ గా క్లాస్ కి రావడంతో ఏదో ఒక చాప్టర్ తీసుకొని డిస్కస్ చేయడం జరుగుతుంది. ఇవాళ ఇంగ్లీష్ సిలబస్ ఏంటి, కంటెంట్స్ ఏంటి అనేది కూడా మనం అన్ని చూస్తాం అన్నప్పుడు. ఇలా ప్రతి ఒక్కటి చూద్దాం, నెమ్మదిగా మనం ముందుకు వెళ్ళిపోదాం. ఓకే, నేను ఫస్ట్ ఇప్పుడు వెళ్ళిపోతున్నాను. అసలు ఇంగ్లీష్ ఎలా ప్రిపేర్ అవ్వాలి నేను స్టార్ట్ చేయాలిగా. టెక్నికల్ ఇష్యూస్ కానీ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే కూడా మీరు మధ్యలో ఎస్కలేట్ చేయండి, మీరు రీస్టార్ట్ చేసుకోండి. టెక్నికల్ ఇష్యూస్ సౌండ్ పోయినా కూడా, పీపీటీ పోయినా కూడా, వీడియో పోయినా కూడా, ఏది ఎట్లా ఇబ్బంది అయినా కూడా రీస్టార్ట్ చేయడం అనేది దీనికి ఒకటి ప్రైమరీ సొల్యూషన్ అన్నట్టు. ఓకేనా? సో ఇక ప్రతిరోజు క్లాసెస్ ఉంటాయి మనకి ఇలానే 12 PM కి షార్ప్ గా మీరు అందరు రావాలి. ఏనా? ప్రతి ఒక్క చాప్టర్ కి 2 గంటల క్లాస్ ఉంది. ఒక రోజు మొత్తం ఇంట్రొడక్షన్, నెక్స్ట్ డే ప్రాక్టీస్, ఇంట్రొడక్షన్ ప్రాక్టీస్, ఇవన్నీ క్వశ్చన్స్ అన్నట్టు. ఫుల్ గా ఒక గ్రిప్ అనేది రావడం జరుగుతుంది. దానికోసమే ఈ క్లాసెస్ అన్ని కూడా మీకు అందించడం జరుగుతుంది. ఓకేనా? సో ఎలాంటి ఇష్యూస్ ఉన్నా కూడా మీరు డైరెక్ట్ గా ఆ మెయిల్ ఐడి రాసంగా support@24/7.com దానికి మీరు మెయిల్ చేస్తే సరిపోద్ది. వాళ్ళు మీకు రిప్లై ఇస్తారు క్లియర్ గా. విదిన్ 24 hours లో మీ ప్రాబ్లం ఏదైతే ఉందో సాల్వ్ అయిపోద్ది. ఓకేనా? మళ్ళీ ఒక ముచ్చట, ఈ క్లాసు ఏదైతే మనం డిస్కస్ చేస్తున్నామో ఇది 48 hours లో, విదిన్ 48 hours లో మీకు రికార్డింగ్ సెషన్ అనేది వస్తుంది. అప్పటి వరకు తొందరపడదు, ఎవరు కూడా కంగారు పడదు. మీకు రికార్డింగ్ సెషన్ అనేది 100% వస్తుంది. ఒకవేళ రాకపోతే దాన్ని మెయిల్ చేయండి. ఓకేనా? సో ఇది అంశం అన్నట్టు. మరి వీడియో దేంట్లో వెరీ సూన్ అమ్మా. ఇక రాస్తాం కదమ్మా, చూడండి పైన మీకు ఏమవుతుందా, సపోర్ట్. చూడండి మళ్ళీ ఒకసారి రాస్తా, SUPPORT support@24/7 ఓకే .com. దీనికి మీరు మెయిల్ చేయాలన్నట్టు. చేస్తే మీకు ఎలాంటి ఇష్యూస్ అయినా కూడా క్లియర్ అయిపోతాయి అన్నట్టు. ఓకేనా? వీడియో దట్ వన్ టెలిగ్రామ్, వాట్సాప్ రేపటి నుంచి చూసుకుందాం. ఇవాళ ఇది ఫస్ట్. ఓకేనా? డోంట్ వరీ, క్రాంతి, సాయి, దుర్గా ప్రసాద్ అండ్ నరసింహ, all of you, Lakshmi, even Phanindra, Sai, we have that one official query also. We are making that one. Phanindra, Sai, Shravani, and all respective all the students. Thanks for all your first of all appearing here, everybody, so that we can start. Right now 100+ students are there. ఇదే స్ట్రెంత్ ప్రతి రోజు కంటిన్యూ అవ్వాలని రిక్వెస్ట్ చేస్తున్నాను. We do that one. నరసింహ, don't worry, let's go. చూడండి ఇవాళ మనం ఏం డిస్కస్ చేస్తున్నాం అంటే ఇంగ్లీష్ అంటే ఏంటి అనే దానిపైన డిస్కస్ చేస్తున్నాం. నేను స్టార్ట్ చేస్తున్నా, రెడీ కదా అందరూ? ఆల్ ఆఫ్ యూ స్టూడెంట్స్ ప్లీజ్ టెల్ మీ, షల్ వి స్టార్ట్? నేను చాలా సింపుల్ ఇంగ్లీష్ మాట్లాడుతూ ఉంటాను. ఇలా నేను మాట్లాడడం వల్ల మీకు కూడా ఇంతో అంతో ఇంగ్లీష్ అనేది ఇంప్రూవ్ అవుద్ది అనేది నా యొక్క ఉద్దేశం. ఐ డు నాట్ స్పీక్ లైక్ దట్ మచ్ ఫారెన్ ఇంగ్లీష్ ఆర్ అ ఫుల్ ఫ్లూయెంట్ అఫీషియల్ ఇంగ్లీష్. ఐ డోంట్ నో హౌ టు స్పీక్, బట్ లెట్ మీ స్పీక్ ద వే ఐ ఆమ్ ఇన్ దట్ వన్. ఓకే, సో దట్ ఈస్ వై మీరు ఎవరు కూడా ఇబ్బంది పడద్దు. ఏమైనా డౌట్ ఉంటే నా కమ్యూనికేషన్ లో కానీ, నేను చెప్పింది అర్థం కాకపోయినా, నేను ఏదైతే రాస్తున్నానో అది కూడా అర్థం కాకపోతే, నా రైటింగ్ అర్థం కాకపోతే మీరు బాజాస్తగా డైరెక్ట్ గా అడగచ్చు. ఎలాంటి ప్రాబ్లం లేదు ఇక్కడ. దిస్ ఈస్ ఫర్ యూ. ఈ ఛానల్ అనేది మీకోసం, మీకు ఇంతో అంతో మాకున్నటువంటి నాలెడ్జ్ మీకు ఇవ్వడానికే మనం ఇక్కడ కూర్చున్నాం అన్నట్టు. 100% ఎలాంటి ఇబ్బంది ఉన్నా కూడా మీరు ఎవ్వరు ఇబ్బంది పడదు. డైరెక్ట్ గా క్వశ్చన్ అడగండి. సరే నాకు అర్థం కావాలి, నేను వెళ్ళిపోతున్నా అంటే బై బై సీ యూ అని చెప్తే, లేకపోతే మీకు ఇంట్రెస్ట్ క్లాస్ లేకపోతే చెప్పండి, నేనే ముందుగానే క్లాస్ క్లోజ్ చేసి మళ్ళీ దీన్ని రీషెడ్యూల్ చేస్తాం అన్నట్టు. ఇట్లా ఎప్పుడైనా నాకేమైనా పనులు ఉండి నేను క్లాసెస్ మిస్ అయినా కూడా ఆ క్లాస్ అనేది రీషెడ్యూల్ అవుతుంది. ఆ వచ్చేటువంటి సాటర్డే కావచ్చు, సండే కావచ్చు, నాకు ఎప్పుడు ఫ్రీ టైం ఉందో వాళ్ళు నాకు ఫోన్ చేస్తారు, ఎప్పుడు క్లాస్ రీషెడ్యూల్ చేయమంటారు సార్ అంటారు. అప్పుడు నేను వాళ్ళకి ఆ టైమింగ్ అని చెప్తా, ఆ టైమింగ్ మీకు కూడా ఇన్ఫార్మ్ చేస్తా. ఆ టైం ప్రకారం మనం ఉంటే మనం అందరం మళ్ళీ క్లాస్ అనేది మిస్ అయినటువంటి క్లాసు, క్యాన్సిల్ అయినటువంటి క్లాసు మళ్ళీ వినడానికి ఆస్కారంగా ఉంటుంది అన్నట్టు. సో ప్రతి ఒక్కటి స్టూడెంట్ ఫ్రెండ్లీ సంస్థ ఇదంతా. ఓకేనా? మీరు కంఫర్ట్ గా ఉంటేనే మా కంఫర్ట్ అన్నట్టు, మీరు హ్యాపీగా ఉంటేనే మా హ్యాపీ. మీ సాటిస్ఫాక్షన్ అనేది ఫస్ట్ ఇక్కడ మెయిన్ అజెండా అట్లా అన్నట్టు. ఓకేనా? సో పీడిఎఫ్ అనేది కూడా ప్రొవైడ్ చేద్దామా ఒక రోజు అండి. ఇవాళ పీడిఎఫ్ ఏమి ఉండదు, ఇంట్రొడక్షన్ క్లాస్, దీనికి పీడిఎఫ్ ఏమి ఉండదు. ఓకేనా? స్లోగా చెప్తా, ఎగ్జామ్ స్లోగా చెప్తా. ఓకేనా? లెట్ స్టార్ట్. చెప్పండి, నేను స్టార్ట్ చేస్తున్నా. చెప్పండి, వాట్ ఈజ్ ఇంగ్లీష్? ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్లీజ్ టెల్ మీ వాట్ ఈజ్ ఇంగ్లీష్. ఎక్స్క్యూజ్ మీ, వాట్ ఈజ్ ఇంగ్లీష్? నౌ స్టార్ట్ అయిపోయింది సబ్జెక్ట్లోకి వచ్చేసినాం. వాట్ ఈజ్ ఇంగ్లీష్? వెరీ గుడ్, ఇట్స్ ఎ లాంగ్వేజ్. ఇంకా ఇక అవన్నీ పక్కన ఉంటాయండి, క్రాంతి, మన సబ్జెక్ట్లోకి వచ్చేసినాం. Yet English is a language which is used for communication, which is used to communicate with other people. That's all కదా, అంతే కదా. కమ్యూనికేషన్ అమ్మా, కమ్యూనికేషన్ అంటాం. సింపుల్ చెప్పాలంటే మంచి మాట మాట్లాడేది ఆల్రెడీ. ఇట్స్ ఎ లాంగ్వేజ్, ఇది ఒక భాష. మనం తెలుగు అయితే ఎట్లా మాట్లాడుకుంటున్నాం, ఇంగ్లీష్ కూడా అంతే. వేరే కన్నడ ఎట్లా మాట్లాడుకున్నాం, ఇంగ్లీష్ కూడా అంతే. హిందీ ఎట్లా మాట్లాడుతున్నాం, ఇంగ్లీష్ కూడా అంతే. మరి ఏమైంది సార్, అంత సింపులే కదా, ఇంకేంటి ప్రాబ్లం? మీరు ఫ్రాంక్గా చెప్పండి, తెలుగు గ్రామర్ అందరికి వచ్చా? సందులు, సమాసాలు,
ఉత్పలమాల, చంపకమాల ఇది అందరికీ వచ్చా అంటే no. అంటే భాష వేరు, మనం అంటే సబ్జెక్టు పరంగా నేర్చుకున్నటువంటి వ్యాకరణం వేరు. ఎగ్జాక్ట్లీ మీరు అదే చాలా మంది కమ్యూనికేషన్ అన్నారు. ఓకే, దట్ ఐఎమ్ హ్యాపీ. అంటే ఇప్పుడు చాలా మంది ఇంగ్లీష్ లో కమ్యూనికేట్ చేస్తున్నారు. ఇప్పుడు వాట్సాప్, టెలిగ్రామ్, ఫేస్బుక్ రావడం వల్ల అందరం కూడా ఇంగ్లీష్ పదాలు తప్పనిసరి అయిపోయినాయి. ఇంతో అంతో మాట్లాడుతున్నాం. కానీ ఎంతమంది కాన్ఫిడెంట్ గా మాట్లాడుతున్నారు అనేది పాయింట్ ఇక్కడ. సో ఆ కాన్ఫిడెన్స్ బిల్డప్ చేయడానికి మనకి క్లాసులు అన్నట్టు, అంతే, లేం లేదమ్మా. వెరీ సింపుల్ ముచ్చట. వెరీ సింపుల్ ముచ్చట ఏంటంటే, మనము నేర్చుకున్నటువంటి భాష కాన్ఫిడెంట్ గా మాట్లాడడానికి వ్యాకరణం అనేది అవసరం. తెలుగులో చూడండి, మనం తెలుగు వ్యాకరణం కాకుండా మన మదర్ టంగ్ కాబట్టి మాట్లాడేసుకున్నాం. మనకి ఎవరికి కూడా అంటే ఇవన్నీ నాకు కూడా తెలుసు. చంపకమాల, ఉత్పలమాల, ఈ సందులు సమాసాలు ఉన్నాయి కదా, ఈ సందులు సమాసాలు నాకు కూడా తెలుసు, కానీ ఫుల్ డీటెయిల్ లేదు. అప్పుడేదో నడిపించిన వ్యవహారం, మంచిగా మార్కులు వచ్చేది, ఎగ్జామ్ లో మనం పాస్ అయినాం, బయటకు వచ్చినాం, ఓకే హ్యాపీ. కానీ ఇక్కడ మాత్రం అట్లా ఉండదు. కాంపిటీషన్ లో అట్లా ఉండదు. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో ఎట్లా ఉంటదంటే, మనము 10th క్లాస్ ఇంటర్మీడియట్ లో ఎంత పెద్ద తోపు అయినా కూడా ఇక్కడ ప్రాక్టీస్ లేకుండా మాత్రం ముందుకెళ్ళడం చాలా కష్టం అని దీని యొక్క ఉద్దేశం అన్నట్టు ఇక్కడ. అందుకే మనం ఏమంటున్నాం అంటే, చూడండి, మన 10th క్లాస్ ఇంటర్మీడియట్ లో స్టేట్ ఫస్ట్ ఎంసెట్ ర్యాంక్ హోల్డర్ ఇప్పుడు ఏం చేస్తున్నాడు, ఎక్కడ కూడా మెకానిక్ షెడ్ లో పని చేసుకుంటున్నాడు. అదే ఎక్కడో 10th క్లాస్ ఇంటర్మీడియట్ లో ఎక్కడ వెనక బెంచ్ లో కూర్చొని బాగా కష్టపడేవాడు, ఎప్పుడు చదువుతుండేవాడు, గవర్నమెంట్ జాబ్ లో ఉన్నాడు. ఇదే లెక్క, ఇంతే తేడా. గవర్నమెంట్ జాబ్ రావాలి, మీరు గవర్నమెంట్ సీట్ లో కూర్చోవాలి అంటే, ఆ ఆఫీసర్ హోదా మీకు రావాలి అంటే ఇక్కడ హార్డ్ వర్క్ అనేది ఉంటుంది. హార్డ్ వర్క్ అంటే ఏం లేదు, బండ్లు మేమని ముద్దులు మేమని కాదు. వెరీ సింపుల్. మనం నేర్చుకున్న దాన్ని 1-2 సార్లు ప్రాక్టీస్ చేయడం. ఆ బుక్, పెన్ను, మీరు ఒక బుక్ మెయింటైన్ చేయండి ప్రతి ఒక్క సబ్జెక్ట్ కి. వాటి నుంచి మనకు ఉన్నటువంటి 3 సబ్జెక్ట్స్ కి 3 బుక్లు మెయింటైన్ చేయండి. ఇంగ్లీష్ కో సపరేట్ బుక్ ఇంత పెద్దది, రీజనింగ్, జనరల్ స్టడీ, జనరల్ నాలెడ్జ్ కి సపరేట్ బుక్లు మెయింటైన్ చేయండి. మనం చెప్పినటువంటి అంశాలు ఏవైతే ఉంటాయో వాటిని ఫటాఫట్ రాస్తా ఉండాలి. మీరు చదవడం కాదు, పిహెచ్డి స్టూడెంట్ లాగా ఇట్లా మనం చదువుతా ఉంటాం, అట్లా చదివితే రాదు. ఇక్కడ అది కుదరదు ముచ్చట. ఎందుకంటే ఎగ్జామ్ లో మనకు ఉన్నటువంటి టైం చాలా తక్కువ. తదనుగుణంగా మనం వ్యవహరించాలంటే ప్రాక్టీస్ అనేది చాలా ఇంపార్టెంట్ అవసరం అన్నట్టుగా. సో అందుకే ఇంగ్లీష్ అనేది కమ్యూనికేషన్ కొరకు ఉపయోగించుకుంటాం. అట్ ద సేమ్ టైం ఇట్ ఈస్ నాట్ ప్యూర్లీ కమ్యూనికేషన్. ఇట్స్ నాట్ ప్యూర్ కమ్యూనికేషన్. వాట్ ఈస్ దిస్? ఇట్ ఈస్ కంప్లీట్లీ బేస్డ్ ఆన్ సెట్ ఆఫ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. మాట్లాడడం వేరు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో ఇంగ్లీష్ వేరు. అంతే. అందుకే మనం అంటాం అంటే స్పోకెన్ ఇంగ్లీష్ అంటాం దాన్ని, అంటే మాట్లాడడానికి ఉపయోగపడే ఇంగ్లీష్ స్పోకెన్ ఇంగ్లీష్. కానీ కాంపిటేటివ్ ఎగ్జామ్ ఇంగ్లీష్ లో మాత్రం స్పోకెన్ ఇంగ్లీష్ పనికి రాదు. చాలా మంది అంటారు, ఎస్ సార్ ఐఎమ్ కంప్లీటెడ్ మై వర్క్ అంటాడు. చూడండి, చాలా మంది ఏమంటారు అంటే మార్కెట్ లో, ఎస్ సార్ ఐఎమ్ కంప్లీటెడ్ మై హోంవర్క్ అంటాడు. ఇక్కడ ఈయన హోంవర్క్ కంప్లీట్ చేయలేదు, హోంవర్కే ఈయననేమో చేసింది అన్న మీనింగ్ వస్తుంది ఇక్కడ. ఐఆమ్ కంప్లీటెడ్. చూడండి, ఐఆమ్ కంప్లీటెడ్, నేను అయిపోయినా. బాబు నువ్వు అయిపోవడం కాదు, హోంవర్క్ అయిపోయింది. మరి అది చెప్పు ముచ్చట. అంటే ఎట్లా చెప్పాలి? ఇది ఐఆమ్ కంప్లీటెడ్ కాదు, ఇది ఎలా చెప్పాలంటే ఐ కంప్లీటెడ్ మై హోంవర్క్ అని చెప్పాలి. ఇది ఈ లాజిక్ ఎక్కడ ఉంటుంది అంటే మనకు యాక్టివేస్ ప్యాసివేస్ చాప్టర్ లో ఉంటుంది అన్నట్టు. ఈ చాప్టర్ కనుక మనకు క్లియర్ గా తెలియలేదు అనుకోండి, కథం, మనం మాట్లాడేది ఒకటి ఉంటుంది, కన్వే చేసేది ఒకటి ఉంటుంది. సరే, అవతలోడికి అర్థమైతే హ్యాపీ, నోట్ అన్ ఇష్యూ. అదే యుగాండా నుంచి, అమెరికా నుంచి వచ్చింది అనుకోండి, వాడు క్లియర్ అడుగుతూ ఉంటాడు, ఏమైంది బాబు, ఎట్లా మాట్లాడుతున్నాం, ఆర్ యూ ఓకే అని అడుగుతూ ఉంటాడు. అట్లా కాదు. అంటే ఇక్కడ నేర్చుకునేటువంటి విధానం ఎట్లా ఉంటుంది అంటే సెట్ ఆఫ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటుంది. దాన్ని మనం కాంపిటేటివ్ ఇంగ్లీష్ అంటాం. కమ్యూనికేటివ్ ఇంగ్లీష్ వేరు, కాంపిటేటివ్ ఇంగ్లీష్ వేరు అని దాని యొక్క ఉద్దేశం అన్నట్టు. సో ఈ కాంపిటేటివ్ ఇంగ్లీష్ నేర్చుకోవడానికి మనకు స్టడీ ప్లాన్ అనేది ఉంది. ఇంగ్లీష్ లో ఏం నేర్చుకోవాలి? చాలా మందికి ఒక రకమైన డైలమా, అరే సార్ మ్యాథ్స్ అంటే పర్సంటేజెస్, రేషియో ప్రపోర్షన్స్, టేబుల్స్, క్యూబ్ రూట్స్, స్క్వేర్ రూట్స్ నేర్చుకున్నాం. రీజనింగ్ అంటే ఈ ఆల్ఫాబెటికల్ సిరీస్, నంబర్ సిరీస్, ఈ ఏమంటాం వాటిని, లైక్ పజిల్స్ నేర్చుకున్నా, నాకు రీజనింగ్ వచ్చింది. జనరల్ నాలెడ్జ్, జనరల్ అవేర్నెస్, జనరల్ స్టడీస్ ఎట్లా చేస్తాం, బట్టి పడతాం, గుర్తు పట్టేసుకుంటాం, వచ్చింది. కానీ ఇంగ్లీష్ లో ఇది ఎట్లా మొదలు పెట్టాలి అనేది క్వశ్చన్ మార్క్. ఇక్కడ ఎట్లా చెప్పుకుంటాం అంటే ఇంగ్లీష్ లో మనము 3 అంశాలపైన ఫోకస్ చేయాల్సి ఉంటుంది అన్నట్టు. సో ఇప్పుడు మీకు అర్థమైంది కదా, స్పోకెన్ ఇంగ్లీష్ వేరు, కాంపిటేటివ్ ఇంగ్లీష్ వేరు. కాంపిటేటివ్ ఇంగ్లీష్ లో సెట్ ఆఫ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్ నేర్చుకోవాలి. ఆ రూల్స్ బట్టి పడితే కథ మన ఎగ్జామ్స్ లో బయటపడచ్చు. ఇది దీని యొక్క లెక్క. క్వశ్చన్ పేపర్ ఎట్లయినా రానివ్వండి, మనకు కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్ తెలవాలి. ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్ తెలియక మాత్రం కాంపిటేటివ్ ఎగ్జామ్స్ చాలా టఫ్ వచ్చేస్తుంది. అది మనకు వల్ల కాదు కదా. మనం ఇవాళ చాలా మంది స్టూడెంట్స్ ఒక చిన్న వాక్యం ఇచ్చి, బాబు ఈ సెంటెన్స్ ఎర్రర్ ఫైండ్ అవుట్ చేయు అంటే, అమ్మో నా వల్ల కాదు సార్, నా వల్ల అవ్వట్లేదు సార్ అంటున్నాడు. అంటే ఇది ఒక ఆస్పెక్ట్. గ్రామర్ లో రూల్స్ అండ్ రెగ్యులేషన్ తెలియకపోవడం వల్ల ఆ అబ్బాయి సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్ కానీ, సెంటెన్స్ ఎర్రర్ కానీ, ఎర్రర్ కరెక్షన్ కానీ, ఫ్రేజ్ రిప్లేస్మెంట్ కానీ చేయలేడు. ఇంపాసిబుల్. అర్థమైందా? నెక్స్ట్ వొకాబులరీ. బాబు దీనికి సినోనిమ్ చెప్పు, యాంటోనిమ్ చెప్పు, వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్ చెప్పు అంటే నా వల్ల కాదు అంటాడు. ఎందుకు అంటే అబ్బాయికి రూట్ వర్డ్స్ తెలియదు, ప్రిఫిక్స్ తెలియదు, సఫిక్స్ తెలియదు. ఇలా తెలియకపోవడం వల్ల అతను ఆ వొకాబులరీ చేయలేకపోతాడు పాపం. అంటే మనకు చిన్నప్పటి నుంచి చెప్పలేదంటే చెప్పారు, కాకపోతే కొంచెం అశ్రద్ధ.
ఇక నెక్స్ట్ ఇలాంటి దుర్గా ప్రసాద్ అంటున్నట్టుగా రీడింగ్ కాంప్రిహెన్షన్ అనేది ఉంటుంది అన్నట్టు. రీడింగ్ కాంప్రిహెన్షన్ అని చెప్పేసి ఒక పెద్ద ప్యాసేజ్ ఇచ్చి అందులో నుంచి మనకు క్వశ్చన్స్ అడుగుతా ఉన్నాడు. ప్యాసేజ్ ముంగట్నే ఉంటుంది, క్వశ్చన్స్ కూడా అక్కడే ఉంటాయి, ఆన్సర్ వెతుక్కోవచ్చు, చేయొచ్చుగా మరి. కాకపోతే టైం లేదు సార్, ఓహో అదా ముచ్చట. మరి టైం లేకపోతే ఏం చేయాలి? ఆ క్వశ్చన్ స్కిప్ చేయాలి, వస్తే చేయాలి, లేకపోతే పక్కన పెట్టాలి. మరి రీడింగ్ స్కిల్స్ ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి సార్ అంటే మనం ఈ రీడింగ్ ఎలా చేయాలని చెప్తాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన క్లాసెస్ లో ఒక వాక్యాన్ని చదివేటప్పుడు అందులో ఏం ఫోకస్ చేయాలి, ఏం ఫోకస్ చేయాలి. ఇది ఒక రోజులో వచ్చేటువంటి ప్రయత్నం కాదు. మీరు మంచి టైంలో ఉన్నారు, ఇవాళ సెప్టెంబర్ లో ఉన్నారు ఎండింగ్ లో అంటే మన చేతిలో దాదాపు అక్టోబర్, నవంబర్, డిసెంబర్ దాదాపు 3 నెలల సమయం ఉంది. ఈ 3 నెలలు కూడా ఏ ఒక్క రోజు తప్పిపోకుండా మనం న్యూస్ పేపర్ అనేది చదువుకోవాలి. న్యూస్ పేపర్ చదవడంలో కూడా కొన్ని మెలకువలు ఉంటాయి అన్నట్టు. ఆ మెలకువలు ప్రతిరోజు పొద్దున ఉదయం 9 గంటలకి మనకు ద హిందూ ఎడిటోరియల్ అని చెప్పేసి మన అడ్డా 24/7 యూట్యూబ్ తెలుగు ఛానల్లో డిస్కస్ చేస్తున్నాం గత 2 సంవత్సరాల నుంచి. సో ఇట్లా అదే మనం రీడింగ్ కాంప్రహెన్షన్ అంటాం దాన్ని. రీడింగ్ కాంప్రహెన్షన్ ఇంప్రూవ్ కావాలంటే మనం డైలీ న్యూస్ పేపర్స్ చదువుకోవాలి. డైలీ న్యూస్ పేపర్లో ఏమి ఇస్తాడు? కరెంట్ టాపిక్స్, ప్రపంచవ్యాప్తంగా ఏం జరుగుతుంది, నిన్న మోదీ ఎక్కడికో వెళ్ళాడు, అమెరికా పోయాడు, అమెరికాలో ఏం జరిగింది, వీరిద్దరి మధ్యలో ఏం ఒప్పందాలు కుదిరినాయి, మరి మోడీ ఏమంటున్నాడు, నేను క్వాడ్లో ఉండ, నేను వెళ్ళిపోతా, నేను క్వాడ్ కంట్రీస్ లో ఉండా అంటున్నాడు. అతని బుజ్జగించి బామాలి బతిమాలి ఉండు నాయన బతిమాడుతున్నారు అమెరికా వాళ్ళు. సో ఇలాంటి అంశాలన్నీ కూడా ఎడిటోరియల్ డిస్కస్ చేస్తాం అన్నట్టు. అంటే మీరు మొత్తంగా ఎట్లా అంటే మీ మైండ్ సెట్ ఎట్లా అంటే ఒక కాంపిటేటివ్ అట్మాస్ఫియర్ లోకి రావాల్సిందే. ఇంకా ముందు మీరు ఎక్కడెక్కడో ఉన్నారు, ఏమేమో క్లాసులలో ప్రాక్టీస్ చేసుకుంటారు, మంచిదే, ఓకే, చాలా మంచిది. కానీ ఇప్పటి నుంచైనా మీరు ఒక కాంపిటేటివ్ అట్మాస్ఫియర్ లోకి, కాంపిటేటివ్ మూడ్ లోకి రావాలి. ఇక పాత లెక్కలు వదిలిపెట్టాలి. ఒక ఆఫీసర్ కావాలి, మీరు ఒక మంచి జాబ్ కొట్టాలి. సరే, ఇప్పుడు ఏపీ హైకోర్టు ప్రిపేర్ అవుతున్నారు, రేపు పొద్దున ఇంకా ఏపీలో ఏం జాబ్ పడ్డా కూడా దానికి తదనుగుణంగా మీరు ఆ ప్రిపరేషన్ కావాలి అంటే ఖచ్చితంగా ఇలాంటి కొన్ని మంచి అలవాట్లు అనేది ఇప్పటి నుంచి నేర్చుకుంటే 100% మనము గవర్నమెంట్ సీట్ లో కూర్చున్నటువంటి ఆ హోదా, ఏమంటాం దాన్ని, ఆ బిల్డింగ్ అనేది మనకు ఆటోమేటిక్ గా వచ్చేస్తానంట. సో అందుకని చెప్పేసి మీరు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ తీసుకోండి, ఇంగ్లీష్ మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. మీకు కావాలంటే చెక్ చేసుకోండి, నేషనల్ కానీ స్టేట్ కానీ ఏ ఎగ్జామ్ అయినా తీసుకోండి, ఇంగ్లీష్ మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. సో బేసిక్ ఇంగ్లీష్ నేర్చుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. సరే, క్వశ్చన్స్ వేరుగా వస్తున్నాయి, ఆ ఎగ్జామ్ లో ఆ క్వశ్చన్స్ అడుగుతున్నాడు, ఈ ఎగ్జామ్ లో ఈ క్వశ్చన్స్ అడుగుతున్నాడు అంటే ఏ క్వశ్చన్ అంటే అడగండి. నువ్వు గ్రామర్ క్లియరా, 100% రూల్స్ వచ్చినాయా, అన్ని పార్ట్స్ ఆఫ్ స్పీచ్ నేర్చుకున్నారా, టెన్సెస్ నేర్చుకున్నారా, యాక్టివ్ ప్యాసివ్ అయినా ఎర్రర్ డిటెక్షన్ చేయగలుగుతున్నారా, ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్, ఫ్రేజులాప్స్ ఉంటాయి, అవన్నీ ఫ్రేజులాప్స్ ఒక 200 ఫ్రేజులాప్స్ ఉంటాయి, అవన్నీ గుర్తున్నాయా, మంచిగా ఇడియమ్స్ అన్ని బాగా గుర్తు పెట్టుకుంటున్నారా. అట్లానే వొకాబులరీ ఉంటది, వందల కొలది, ఆ 100 అంటే పెద్ద 2-3 వేలు ఏం కాదు, దాదాపు ఒక 500-600 రూట్ వర్డ్స్ ఉంటాయి, అవి నేర్చుకున్నారా, అవి క్లియర్ గా గుర్తుందా, ఈ అంశాలు పెట్టుకుని ఎగ్జామ్కి వెళ్ళండి. 100% మీదే ఎగ్జామ్. ఇది ఇంగ్లీష్ పరంగా ఉన్నటువంటి మేజర్ అజెండా. సో ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటా వాట్ ఈస్ ఇంగ్లీష్ అంటే. ఇంగ్లీష్ ఈజ్ ఎ సెట్ ఆఫ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. రూల్ ఈజ్ ఏ రూల్ ఫర్ ఆల్. అది అందరికీ ఒకటే, అందులో మీరు కాదు, నేను కాదు, ఇంకెవరైనా సరే. నౌన్ అంటే నౌనే, ప్రనౌన్ అంటే ప్రనౌనే. ఎస్ మా, ఈవెన్ నేను చెప్తా కదా మీకు, స్నేహ. నైస్ దిస్ గాయ్ దుర్గా ప్రసాద్, మంచి ఆలోచన. మీకు బుక్స్ కూడా చెప్తాయి. ఇప్పుడు అదే నెక్స్ట్ ఆడికి వస్తున్నాం. ఇప్పుడు ముచ్చట మనం అందరు క్లియర్ కదా, మనం ఏం తెలియదు ఇక్కడ, వెరీ సింపుల్ అమ్మా. ఇంగ్లీష్ నేర్చుకోవాలంటే మనం ఏం చేయాలి అనే అంశం మాట్లాడుతున్నాం. ఇప్పుడు నేను కంటెంట్ లోకి పోతున్నా. ఇంగ్లీష్ లో ప్రధానంగా ఏం నేర్చుకోవాలి వెళ్లే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ క్వశ్చన్ పేపర్ రాస్తా. మనకి ఏపీ హైకోర్టు ఎగ్జామినేషన్ కి సంబంధించిన ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్ పేపర్ రాస్తున్నా, ఓకేనా. సో ప్లీజ్ మీరు కూడా రాసుకోండి వీలైతే. మీ యొక్క నోట్బుక్ సపరేట్ మెయింటైన్ చేయని చెప్పిన కదా. సరే, ఇవాళ మీ దగ్గర నోట్బుక్ ఉండకపోవచ్చు, కానీ రేపు మాత్రం ఖచ్చితంగా మీ దగ్గర నోట్బుక్ అనేది ఉండాలి. ఒక పెద్ద లాంగ్ నోట్బుక్ ఉండాలి, అందులో అన్ని రాస్తా ఉండాలి, డేట్ వేసి రాసుకోవాలి క్లియర్ గా, ఓకేనా. సో రైట్, లెట్ మీ రైట్ ద ఫస్ట్ ఆఫ్ ఆల్ క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్. వాట్ ఇస్ ద క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్, ఓకేనా. నేను రాస్తాను క్లియర్ గా, మీరు కూడా రాసుకోవడానికి ప్రయత్నం చేయండి. క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్, ఓకేనా. సింపుల్ గా నేను క్వశ్చన్ పేపర్ అని రాస్తా. ఓకే, నంబర్ 1 క్వశ్చన్, మీరు ఏ ఎగ్జామ్ అయినా తీసుకోండి, అది బ్యాంక్ కావచ్చు, ఎస్ఎస్సి కావచ్చు, ఏపీ హైకోర్టు కావచ్చు, ఇంకేమైనా కావచ్చు. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి రీడింగ్ కాంప్రిహెన్షన్, ఎగ్జామ్ ఫిక్స్ అమ్మా, ఇందులో నో డౌట్ ఎట్ ఆల్. దీన్ని ఏమంటాం అంటే మనం ఇంగ్లీష్ లో రీడింగ్ కాంప్రిహెన్షన్ అంటాం. జనరల్ గా ఇది ఎన్ని మార్కులకు వస్తుంది అంటే 10 క్వశ్చన్స్ వస్తాయి. అంటే మ్యాక్స్ టు మ్యాక్స్ అంటే 7, 8, 10 కూడా రావచ్చు పక్క. సో 10 into 1 = 10 క్వశ్చన్స్ మనం ఎక్స్పెక్ట్ చేస్తాం అన్నట్టు రీడింగ్ కాంప్రిహెన్షన్ నుంచి. ఏ ఎగ్జామ్ అయినా అంత ఫిక్స్, నో డౌట్ అందులో. నెంబర్ 2 వచ్చేసి ఎర్రర్ డిటెక్షన్, ఇది కూడా పక్క, నో డౌట్. ఇందులో కొన్ని మాడ్యూల్స్ చేంజ్ అవుతున్నాయి. ఫ్రేజ్ రిప్లేస్మెంట్ అంటాడు, సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్ అంటాడు, లేదా మల్టిపుల్ ఎర్రర్స్ అంటాడు, ఏదైనా గదే కథ, వొకాబులరీ కథ. ఇక్కడ కూడా ఎన్ని క్వశ్చన్స్ అంటే 5 క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. 5 into 1 = 5 మార్క్స్.
అండ్ నెంబర్ థర్డ్ వచ్చేసి సెంటెన్స్ రీఅరేంజ్మెంట్ అంటాడు, పారా జంబుల్స్ అంటాడు, జంబ్లింగ్ సెంటెన్సెస్ అంటాడు, ఏదైనా అనివ్వండి సంబంధం లేదు, మనకు వచ్చేసి లాజికల్ గా అరేంజ్మెంట్ చేసుకోవడం. ఇక్కడ కూడా 5 క్వశ్చన్స్ ఇంటూ 1 మార్క్ ఈక్వల్స్ 5 క్వశ్చన్స్, 5 మార్క్స్ విల్ బి గివెన్ టు యూ. అండ్ నెక్స్ట్ నెంబర్ ఫోర్త్ వన్ ఈస్ కాల్డ్ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ అంటాం వాటిని. డబుల్ ఫిల్లర్స్ ఇస్తాడు, సింగిల్ ఫిల్లర్స్ ఇస్తాడు, ట్రిపుల్ ఫిల్లర్స్ ఇస్తాడు, ఎట్లా అని ఇవ్వండి. ఇక్కడ కూడా 5 క్వశ్చన్స్. Generally we are expecting 5 marks from this particular chapter. And the next point is called here close test. We are calling, close test is based on again also fillers only. So here also we are expecting 5 questions into 1 mark equals like 5 marks. Total how many marks? How many questions you are expecting? 10, 10, 10. That means 30 questions. And how many marks? 30 marks. We are expecting from this particular AP High Court. 30 మార్కులు ఇంకో 5 ఇంకో 10 అటు ఇటు ఉండొచ్చు, పెద్ద ప్రాబ్లం లేదు, ఎందుకంటే ఉండే 3 సబ్జెక్ట్స్ కాబట్టి. సో ఈ విధంగా మీరు చూడండి, ఇది మనం ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్ పేపర్ అన్నట్టు. ఇక్కడ కొంతమంది కొన్ని రకాల క్వశ్చన్స్ చేంజ్ చేస్తా ఉంటారు. ఇక్కడ ఎర్రర్ డిటెక్షన్ దగ్గర సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్ అంటాడు, ఫ్రేజ్ రిప్లేస్మెంట్ అంటాడు, లైక్ మల్టిపుల్ ఫిల్లర్స్ అంటాడు. లెట్ ఇట్, నో ప్రాబ్లం, సేమ్ అప్లికేషన్, గ్రామర్ వెరీ గుడ్. ఇక్కడ సినోనిమ్స్ యాంటోనిమ్స్ సపరేట్ గా అడగకపోవచ్చు, ఒకవేళ వస్తే హ్యాపీ, మనం దానిలో పెద్ద ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. కాకపోతే అది ఇక్కడనే ఇంక్లూజన్ లో వస్తుందమ్మా. రీడింగ్ కాంప్రిహెన్షన్ అనే చాప్టర్ లో అందులోనే అడుగుతుంది మీకు 2 సినోనిమ్స్ 2 ఆంటోనిమ్స్, మొత్తం 5 క్వశ్చన్స్ అడుగుతుంది. అంటే రీడింగ్ కాంప్రిహెన్షన్ మొత్తం క్వశ్చన్స్ రావు, అందులో నుంచి సినోనిమ్స్ వస్తాయి, అందులో నుంచి యాంటోనిమ్స్ వస్తాయి అన్నట్టు. అట్లా మీరు క్లోజ్ టెస్ట్ అంటే వెరీ సింపుల్ అమ్మా. చిన్నప్పుడు హింట్స్ ప్యాసేజ్ అని చదువుకున్నారుగా 10th క్లాస్ లో, గుర్తుంది అనుకుంటాం మీ అందరికి. హింట్స్ ప్యాసేజ్, మనకు ప్యాసేజ్ ఇచ్చేసి మధ్యలో బ్లాంక్ వదిలేవాడు, మనము ఆ కింద ఇచ్చినటువంటి ఆప్షన్ అంటే హింట్ పట్టుకొని ఆ బ్లాంక్ లో ఫిల్అప్ చేసేవాళ్ళం. సేమ్ అదే మనం ఇంగ్లీష్ ఇక్కడ క్లోజ్ టెస్ట్ అంటున్నాం. అట్లా వెరీ గుడ్ అనా. సో అర్థమైందిగా ముచ్చట ఏం చెప్తున్నాం అనేది. గంతే, ఇక్కడ కూడా అంతేనమ్మా, వెరీ సింపుల్ లాజిక్. క్లోజ్ టెస్ట్ అన్న హింట్స్ ప్యాసేజ్ అన్న రెండు ఒకటే. చిన్నప్పుడు ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ చూడలే, ఇక్కడ కూడా అంతే, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్. కాకపోతే డబుల్ ఫిల్లర్స్ ఇస్తాడా, సింగిల్ ఫిల్లర్ ఇస్తాడా, ట్రిపుల్ ఫిల్లర్ ఇస్తాడా, దట్ వి డోంట్ నో, బట్ వీ హ్యావ్ టు రెడీ ఫర్ ఫిల్ ఇన్ ద బ్లాంక్, దట్స్ ఆల్. చెప్తా అన్ని నెమ్మదిగా వస్తాను 1 by 1. ఇప్పుడు నేను ఒకటి తయారు చేసిన, ఇది క్వశ్చన్ పేపర్ కదా. సో ఈ క్వశ్చన్ పేపర్ ఎట్లా తయారవుతుందని ముచ్చట మీద టెక్స్ట్ బుక్స్ వస్తాయి అన్నట్టు. నెక్స్ట్ సెంటెన్స్ రీఅరేంజ్మెంట్ చిన్నప్పుడు చేసాంగా, ఇక్కడ కూడా ఉంది, సేమ్, తేడానే లేదు. ఇది ఇక్కడ క్లోజ్ టెస్ట్ ఉంటుంది, సేమ్ చిన్నప్పుడు చేసాం హింట్స్ ప్యాసేజ్, ఇక్కడ క్లోజ్ టెస్ట్ అంటున్నాం అంతే. సింపుల్ గా చెప్పాలంటే ఇది నవోదయ సిలబస్. ఇప్పుడు కొత్తగా నవోదయ నోటిఫికేషన్ వచ్చింది చూడండి, పిల్లలకి 5వ తరగతిలో చదువుకున్న పిల్లలకి 6వ తరగతిలో ఎంట్రన్స్ పరీక్ష కొరకు మనం నవోదయ ఎగ్జామ్ రాస్తే చూడండి, ఇగో అదే సిలబస్ ఇది. నవోదయలో కూడా సేమ్ ఇదే సిలబస్, తేడానే లేదమ్మా. ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్ సపరేట్ గేమ్ రావు అమ్మా, ఇడియమ్స్ అండ్ ఫ్రేజ్ సపరేట్ గేమ్ రావు మనకు. ఈ క్లోజ్ టెస్ట్ లో కానీ, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ లో కానీ, లేకపోతే రీడింగ్ కాంప్రిహెన్షన్ అడుగుతాడు, సపరేట్ గేమ్ రావు. ఇడియమ్స్ అండ్ ఫ్రేజ్ అంటాం వాటిని. ఒకవేళ వస్తే హ్యాపీ, దానికి కూడా మనకు ఒక క్లాస్ ఉంది, 2 గంటల క్లాస్ ఉంది ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్ పైన. అప్పుడు మీకు నోట్స్ ఇస్తాం, ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలని గైడెన్స్ కూడా మీకు ఇస్తాం క్లియర్ గా. రైట్ మా. Good ma'am. Okay now, so this is what our English question paper you understand right now. See the one, what is my question here right now? Sir, ఇక్కడ ఒక విషయం చూడండి, జనరల్ గా ఏమంటున్నారంటే ఇది ఒక మార్కర్ అమ్మా. ఈ మార్కర్ అనేది ఫైబర్ మెటీరియల్ తో తయారైంది కదా, బాగా అర్థం చేసుకోండి. ఇక్కడ మనం బేసిక్ లో ఉన్నాము, ఇంగ్లీష్ అండ్ హిందీ అనే చెప్పబోతున్నాం. ఇగో ఇది మొబైల్ ఫోన్ చూడమ్మా, ఈ మొబైల్ ఫోన్ అనేది ఒక ఫైబర్ మెటీరియల్, ఒక మెటీరియల్ తో తయారైంది. ఈ బెంచ్ చూడండి వుడెన్ మెటీరియల్ తో తయారైంది. ఈ గోడ చూడండి, ఇది ఒక బ్రిక్ అండ్ స్టోన్ తో తయారైంది. అంటే ఇక్కడ మనకు నేచర్ లో ఒక వస్తువు తయారు కావాలంటే ఒక రా మెటీరియల్ అనేది కావాలి, రా మెటీరియల్ అనేది కావాలి. ఈ గోడలో ఉన్నటువంటి రా మెటీరియల్ ఏంటంటే బ్రిక్ అండ్ స్టోన్. ఈ బెంచ్ లో ఉన్నటువంటి రా మెటీరియల్ ఏంటంటే వుడెన్ మెటీరియల్. అట్లనే ఇక్కడ మనం ఏమంటున్నామంటే వెరీ సింపుల్ గా చూడండి, I don't understand what is this, Durga Prasad. You're writing something, but I'm not catching. Okay, good. Something you are telling. Haha, super. Mudi circle kada. Mudi circle. Ante very simple. Very good catching. Ikkada chudandi, idi question paper amma. Ee question paper tayaravalante, of course, mudi circle enti, raw material enti ani question mark ikkada. Adige vastuna. Please wait. ఈ క్వశ్చన్ పేపర్ తయారవ్వాలంటే ముడి సరుకు ఏంటి, రా మెటీరియల్ ఏంటి అనేది మనం చూద్దాం. ఇప్పుడు రీడింగ్ కాంప్రిహెన్షన్ ఉన్నది. రీడింగ్ కాంప్రిహెన్షన్ చేయాలంటే మనం ఏం ఇంప్రూవ్ చేసుకోవాలి అంటే, రాసుకోండి ఇక్కడ మీరు, రీడింగ్ కెపాసిటీ అనేది ఇంప్రూవ్ చేసుకోవాలి. ఏం చేసుకోవాలి? రీడింగ్ కెపాసిటీ అనేది, మనం రీడింగ్ స్కిల్స్ అనేది బాగా ఇంప్రూవ్ చేసుకోవాలి. మరి ఇది ఎట్లా వస్తుంది సార్? 2-3 రోజులు పడుతుందా? చెప్పలేము, 2-3 నెలలు కూడా పట్టచ్చు.
అది మన యొక్క ఫాస్ట్నెస్ బట్టి ఉంటుంది అన్నట్టు. ఎంత ఫాస్ట్ గా చదువుతున్నాం మన దాన్ని బట్టి రీడింగ్ స్కిల్స్ అనేది ఇంప్రూవ్ అవుతాయి అన్నట్టు. ఓకేనా? ఫస్ట్ క్వశ్చన్ దేని మీద ఉంది ఇప్పుడు? ముడిసరికి ఏంటి అంటే రీడింగ్ కాంప్రిహెన్షన్ చేయాలంటే ముడిసరికి ఏంటి? రీడింగ్ కెపాసిటీ అనేది మనకి ఇంప్రూవ్ అవ్వాలి. ఈ గోడ అయితే ఎట్లా తయారైందో రీడింగ్ కాంప్రిహెన్షన్ ఎట్లా తయారైంది? ఈ గోడలో ఉన్నటువంటి ముడిసరికి ఏంటి అంటే రాక్, బ్రిక్ అండ్ స్టోన్. ఇక్కడ మనకు రీడింగ్ కాంప్రిహెన్షన్ ఉన్నటువంటి ముడిసరికి ఏంటి? రీడింగ్. బస్. నెక్స్ట్ ఎర్రర్ డిటెక్షన్ చేయాలంటే ముడిసరికి ఏంటి? చెప్పండి మీరే ఇప్పుడు. ఇస్తామమ్మా మీకు ఎగ్దమ్ షేక్ ఇస్తాం, మెటీరియల్ కూడా ఇస్తాం, అదే కదా మెయిన్ ఇంపార్టెంట్. టెన్సెస్ తెలవాలి. ఇంకా బస్ సాయి అయిపోయింది, ఆన్సర్ వచ్చేసింది. వెరీ గుడ్. సాయి అంటున్నారు గ్రామర్ అంటున్నారు. ఎగ్దమ్ పర్ఫెక్ట్ ఆన్సర్ వచ్చేసి గ్రామర్ అని చెప్పాలి. గ్రామర్ అంటే ఏంటి? మనం ఇంతకు మాట్లాడుకున్నాం. గ్రామర్ అంటే ఏంటమ్మా? సెట్ ఆఫ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కదా. అయిపోయింది. ఈ క్వశ్చన్ నెంబర్ 2 చేయాలి అంటే మనకి ఏం రావాలి అంటే ముడిసరికి ఏంటి అంటే గ్రామర్ అనే ముడిసరుకు మన చేతిలో ఉండాలి, మన జేబులో ఉండాలి గ్రామర్ అట్లా. నెక్స్ట్ సెంటెన్స్ రీఅరేంజ్మెంట్ చేయాలి అంటే మన దగ్గర ఉన్నటువంటి ముడిసరికి ఏంటి చెప్పండి. సెంటెన్స్ రీఅరేంజ్మెంట్ చేయాలంటే మన దగ్గర ఉన్నటువంటి ముడిసరికి ఏంటి చెప్పాలి ఫాస్ట్ గా. అంటే ఫస్ట్ చదవాలంటే మన మధ్యలో గ్రామర్ కొన్ని వర్డ్స్ ఉంటాయి. కంజంక్షన్స్ కావచ్చు, ప్రిపోజిషన్స్ కావచ్చు, ఇంకా వేరే నౌన్స్, ప్రొనౌన్స్ కానీ, ఆర్టికల్స్ కానీ, ఇలాంటి ముడిసరికి అనేది ఉపయోగపడుతున్నట్టు. అంటే సెంటెన్స్ రీఅరేంజ్మెంట్ చేయాలంటే మనకు 2 అంశాలు అనేది చాలా ఇంపార్టెంట్. ఒకటి రీడింగ్ కావాలి, ఇంకోటి గ్రామర్ కూడా కావాలి. వొకాబులరీ చాలా తక్కువ ఉంటుంది, వొకాబులరీ పైన పెద్ద ఫోకస్ ఏమి ఉండదు, కొంచెం అటు ఇటుగా ఉంటుంది. కాకపోతే రీడింగ్ ఫాస్ట్ ఉండాలి, గ్రామర్ కూడా బాగా తెలియాలి. అప్పుడే మనము సెంటెన్స్ రీఅరేంజ్మెంట్ చేయగలుగుతాం. ఓకే, కన్ఫర్మ్ అయింది. నెక్స్ట్ ముచ్చట ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఉన్నాయి. చెప్పండి ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ చేయాలంటే ఏం చేయాలి? ఫాస్ట్. భాను, ప్రసన్న, సంధ్య, చాముండేశ్వరి, వెరీ నైస్ నేమ్, అండ్ అరుణ్, అను, మున్ని, వెరీ గుడ్, ఎక్సలెంట్. శేఖర్, ఆల్ ఆఫ్ యూ డన్, యూ హ్యావ్ డన్ వెల్. అండ్ నెంబర్ 3 వచ్చేసి వొకాబులరీ చేయాలంటే పక్కా మన దగ్గర ఏముండాలమ్మా? అందరూ వొకాబులరీ అనేది ఉండాలి. వొకాబులరీ అనేది ఉండాలి. ఎక్కడ ఉంటుంది సార్ ఇది? మార్కెట్లో దొరుకుద్దా అంటే లేదు, మన క్లాస్లోనే దొరుకుతుంది. మనమేం చెప్తాం అన్నట్టు రూట్ వర్డ్స్, ప్రిఫిక్సెస్, సఫిక్సెస్ అని చెప్తా ఉంటాం. వెరీ గుడ్. ఆక్స్ఫర్డ్ 3000 వర్డ్స్, అట్లా చాలా మెటీరియల్ ఉంటుంది మనకు మార్కెట్లో. ఏదైనా చదువుకోండి మీ ఇష్టం, కాకపోతే ఫైనల్ గా మన జేబులో ఉండాలి వొకాబులరీ. అది ముచ్చట. ఇక నెక్స్ట్ క్లోజ్ టెస్ట్ వచ్చేసరికి ఏం ఉండాలి చెప్పండి? క్లోజ్ టెస్ట్ అంటే ఏంటి? ఒక ప్యాసేజ్ ఇస్తాడు, పెద్ద ప్యాసేజ్ అంటే పారాగ్రాఫ్ ఇస్తాడు, అంత మధ్యలో బ్లాంక్స్ వదిలిపెడతాడు, వాటిని మనం ఫిల్అప్ చేయాలి. అంటే ఇప్పుడు అంశం ఏంటి? క్లోజ్ టెస్ట్ చేయాలంటే 2 అంశాలు ఉండాలి. ఏంటది? వొకాబులరీ రావాలి, గ్రామర్ రావాలి, అదేవిధంగా రీడింగ్ రావాలి. ఈ మూడింటి యొక్క కలయికనే క్లోజ్ టెస్ట్. ఇగో ఇది మనం నేర్చుకోబోతున్నటువంటి కంటెంట్. మన ఈ ఏపీ హైకోర్టులో ఏం నేర్చుకుంటున్నాం అంటే ఇవి నేర్చుకుంటాం. 3 అంశాలు నేర్చుకుంటాం. నెంబర్ 1 గ్రామర్, number 2 vocabulary, number 1 reading, number 2 grammar, and number 3 what is that? vocabulary. ఈ 3 అంశాలు ఇక్కడ మనం నేర్చుకోబోతున్నాం ఇవాళ. మన క్లాసెస్ లో షెడ్యూల్ కూడా మనకు అట్లే ఉంది. షెడ్యూల్ కూడా చూపిస్తే ఇప్పుడు కొంచెం అయినాక ఆ షెడ్యూల్ బట్టి మనం ఈ 3 అంశాలు నేర్చుకుంటూ మెల్లమెల్లగా 3 నెలల కోర్స్ ఇది. 3 నెలల 30 రోజుల కోర్సు. 35 అవర్స్ అనుకుంటా మనకి లెక్చర్స్. 35 అవర్స్ ఉన్నాయి. 35 అవర్స్ లో మ్యాక్స్ టు మ్యాక్స్ మనం పూర్తి చేస్తాం అన్నట్టు. ఆ తర్వాత ఒకటి 2 మాక్ టెస్ట్లు ఉన్నాయి. ఆ మాక్ టెస్ట్ కూడా మనం చేస్తాం అన్నట్టు. ఎగ్జాక్ట్లీ. సో ఇవాళ ఇది మనం వాట్ ఈస్ ద రా మెటీరియల్, ఈ ముడి సరుకు ఏంటి అంటే ఇది మనకు కావాల్సింది. సెట్ ఆఫ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ రావాలి, రూట్ వర్డ్స్, ప్రిఫిక్సెస్, సఫిక్సెస్ రావాలి, రీడింగ్ స్కిల్స్ రావాలి. సో మరి ఇప్పుడు ఎక్కడ దొరుకుతాయి సార్ మనకి అంటే నేను రాస్తున్నాను, క్లియర్ రాసుకోండి. రీడింగ్ కాంప్రిహెన్షన్ మనకు ఎక్కడ దొరుకుద్ది అంటే ప్రతిరోజు ఉదయం 9 గంటలకి మన అడ్డా 24/7 తెలుగు యూట్యూబ్ ఛానల్లో మనం ఒక ప్యాసేజ్ డిస్కస్ చేస్తాం. అడ్డా 24/7 తెలుగు ఏనా ఎక్కడ డిస్కస్ చేస్తాం అంటే వైటీ యూట్యూబ్ లో మనం డిస్కస్ చేస్తాం ప్రతిరోజు. సరే మీకు ఓపిక ఉంటే నన్ను చూడండి, లేకపోతే మీరు సొంతంగా చదువుకోండి. మీరు చదువుకున్న తర్వాత కనీసం ఒకసారి మరి మీరు చదువుకున్న దానికి నేను చెప్పిన దానికి అక్కడ కొన్ని సెంటెన్సెస్ అర్థం కాకుండా ఉంటాయి అన్నట్టు. అవి నేను జనరలైజ్ చేసి చెప్తా ప్రతిరోజు పొద్దున్న 9 గంటలకి. మీరు ఆ వీడియో ఫార్వర్డ్ చేసుకొని బ్యాక్వర్డ్ చేసుకొని ఏదో మొత్తానికి అయితే మొత్తం క్లియర్గా చదువుకొని మీ దగ్గర పెట్టుకోవాలి. ఆ రోజు ఎడిటోరియల్ ఆ రోజు అయిపోవాలి. పొద్దున నుంచి మొదలుకుంటే మీరు నైట్ పడుకునే లోపు ఏదో ఒక సమయం అయితే ఖచ్చితంగా ఫ్రీ టైం అయితే దొరుకుతుంది మీకు. మీరు మ్యాథ్, రీజనింగ్ లో బిజీ ఉన్నా కూడా ఏదో ఒక టైంలో మాత్రం ఫ్రీగా ఉంటారు. ఆ టైంలో మనం ఈ యొక్క ఎడిటోరియల్ అనేది పక్కా చదవాలి. ఇప్పుడు చూపిస్తా ఎడిటోరియల్ ఎట్లా డౌన్లోడ్ చేసుకోవాలి, మీకు హిందూ సబ్స్క్రిప్షన్ ఏ విధంగా తీసుకోవాలి. ఒకవేళ హిందూ పేపర్ మీ ఇంటికి వస్తే హ్యాపీ. ఇంటికి పేపర్ రావట్లేదు, మొబైల్ ఫోన్ లో ఎలా ఓపెన్ చేసుకోవాలి హిందూ పేపర్, ఎంత ఉంటాయి డబ్బులు, 200-300 ఏమో ఉంటుంది సబ్స్క్రిప్షన్ 2 నెల రూపాయలకి, అది ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, లేకపోతే మన యూట్యూబ్ ఛానల్ ఎలా చూపెట్టాలని ఇప్పుడు చూపిస్తా క్లియర్గా. సో బట్ రీడింగ్ స్కిల్స్ ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి ఇది ఒకరికి చెప్తే వచ్చేది కాదు. మీరు ఖచ్చితంగా నోరు తెరిచి గడగడా చదవాలి, గట్టిగా చదవాలి. ఒక నెల రోజులు 20 రోజులు ప్రాక్టీస్ అనేది కంపల్సరీ అవసరం.
20 రోజులు ప్రాక్టీస్ చేసిన తర్వాత ఎందుకు రాదు? ఆటోమేటిక్ ఖచ్చితంగా వస్తుంది రీడింగ్ స్కిల్స్, 100% వస్తుంది, నో డౌట్ అక్కడ. కానీ ఆ 20 రోజులు మీరు ఎంత డెడికేషన్ గా చదువుతున్నారు అనేది పాయింట్, ఎంత బాగా అర్థం చేసుకొని చదువుతున్నారు అనేది పాయింట్. ఒకవేళ ఈ 20 రోజులు ఏ ఒక్క రోజు తప్పినా కూడా కథమే, అది మళ్ళీ వెళ్ళిపోద్ది బ్యాక్, మళ్ళీ 20 రోజులు బ్యాక్ వెళ్ళిపోద్ది, మళ్ళీ మీరు 41 రోజులు ప్రాక్టీస్ చేయాలి. ఇది ఇట్లా అన్నట్టు, ఇది ఒక సింక్రనస్ సిస్టమ్ అన్నట్టు, 1 by 1 ఈడియమ్స్, ఫ్రేజెస్, సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్, ప్రిపోజిషన్స్, కంజంక్షన్స్, ఇవన్నీ వస్తూనే ఉంటాయి అందులో, ఫట వస్తూనే ఉంటాయి అన్నట్టు. వాటిని మనం క్లియర్ గా నోట్ డౌన్ చేసుకుంటూ ప్రతి ఒక్క పేపర్ ని క్లియర్ గా అర్థం చేసుకుంటూ నెమ్మదిగా ఒక 30-40 రోజులు చేయాల్సిన ప్రాక్టీస్ ఇది. ఒక్క రోజులో కూర్చొని భగీరథ ప్రయత్నం చేసి వారం రోజులు గట్టిగా చదివి నెక్స్ట్ వారం రోజులు అంతా మ్యారేజ్ పార్టీలో ఎంజాయ్ చేయడం కాదు ఇది. అలా ఉంటే జాబ్ రాదు, ఫిక్స్. సో రీడింగ్ కాంప్రహెన్షన్ నేర్చుకోవాలంటే మనం ఏం నేర్చుకోవాలమ్మా? పక్కా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎడిటోరియల్ అనేది పక్కా చదవాలి, దీనికి వేరే మార్గమే లేదు. నమ్మండి, బిలీవ్ మీ, 100% మార్కెట్ లో చాలా మంది చాలా వెబ్సైట్స్ ఇవి అవి కన్ఫ్యూజ్ చేస్తా ఉంటాయి స్టూడెంట్స్ ని. మేము ఇది చెప్తాం, మేము అది చెప్తాం అని చెప్తా ఉంటారు. ఎవరి దగ్గర ఏమీ లేదు, మీరు నేర్చుకున్నంత వరకు మీకు రాదు పక్క, నో డౌట్ అన్నట్టు. రీడింగ్ కాంప్రహెన్షన్ నేర్చుకోవాలంటే ఎడిటోరియల్స్ చదవాల్సిందే పక్క. మీకు ఇంగ్లీష్ ఎడిటోరియల్ ఇబ్బందిగా ఉంది సార్, నాకు అర్థం అవ్వట్లేదు సార్ అంటే సేమ్ ఎడిటోరియల్ ఈనాడు పేపర్ తెలుగులో వస్తుంది, ఆ ఒక్క రోజు ముందు అటు ఇటు. ఇవాళ ఏదో డిస్కస్ చేసినామా, ఇవాళ పేపర్ వచ్చేసి చూపిస్తున్నాం క్లియరా, ఇక్కడే ఉంది ఒక నిమిషం, ప్లీజ్. బ్యాక్ ఇన్ ద గేమ్ అని చెప్పేసి అమెరికా ఇండియా మధ్యలో ఉన్నటువంటి ఆ బైలాటరల్ రిలేషన్షిప్స్ గురించి మాట్లాడడం జరిగింది. బ్యాక్ ఇన్ ద గేమ్, మళ్ళీ వెనకలోకి వచ్చేసినాయి రెండు కంట్రీస్ అన్న ఒక విషయం పైన ఇవాళ ద హిందూ ఎడిటోరియల్ డిస్కస్ చేశాను గంట సేపు. సో మీరు అది చదువుకోండి ఓపిక కూర్చొని. ప్రతిరోజు ఒక హాట్ టాపిక్ పైన ఎడిటోరియల్ ఇస్తాడమ్మా. నరసింహ చూస్తున్నా మీ కామెంట్, హిందూ న్యూస్ పేపర్ యాప్ ఉంటే సరిపోతుంది, హ్యాపీ, అదే కదండి. యాప్ కూడా డౌన్లోడ్ చేసుకోండి, వెబ్సైట్ లో కూడా ఉంటుంది, మీ ఇష్టం అది. సో ఇది ఓకేనా? ఇప్పుడు చెప్పండి, రీడింగ్ ఎట్లా చేయాలి, అర్థమైందా? సే ఎస్ ఆర్ నో, ఒకసారి చెప్పండి ఫాస్ట్ గా ప్లీజ్, ఆల్ ఆఫ్ యూ. నరసింహ అండ్ దిస్ శ్రీదేవి, అంజలి, సాయి, ఎవ్రీబడి. ఏమైనా కొంచెం అటు ఇటుగా ఉంటాడు కండి ప్లీజ్, ఏమైనా క్వశ్చన్, క్రాస్ క్వశ్చన్ ఏదైనా మీ ఇష్టం ఇది. ఎలా లక్ష్మి, ఆల్ ఆఫ్ యూ, వెరీ గుడ్, నైస్. అనుష, అందరూ వెరీ గుడ్. ఇంకా ఫాస్ట్ గా. ఓకే, వెరీ నైస్ మా, థ్యాంక్స్. అండర్స్టాండ్, యూర్ ఆల్ హియర్, ఐ అండర్స్టాండ్ దట్ వన్, రియల్లీ బ్యూటిఫుల్. అండ్ నౌ వి గో టు ద నెక్స్ట్ పాయింట్ నెంబర్ 2, గ్రామర్ ఎలా నేర్చుకోవాలి, ఎక్కడ దొరుకుతుంది సార్ మన గ్రామర్? గుడ్ నరసింహ, నైస్, దట్స్ గుడ్ క్వశ్చన్. నాగరాజు, నైస్ మా. నాగరాజు క్వశ్చన్ ఏం అడుగుతున్నారంటే, సార్ మీని ఎలా ఫోకస్ చేయాలి, ఎలా కాన్సన్ట్రేట్ చేయాలి అంటున్నాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ముచ్చట, అసలు కాన్సన్ట్రేట్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? ఇప్పుడు మీరు ఆల్రెడీ ఏపీ హైకోర్టు బ్యాచ్ తీసుకున్నారు, మీరు ఎందుకు తీసుకున్నారు అంటే మీకు జాబ్ కావాలిగా. జాబ్ వస్తే ఏమొస్తుంది? ఒక పరపతి ఉంటుంది మార్కెట్లో, ఒక ఫీల్డ్ ఉంటుంది, ఒక ఓరియంటేషన్ ఉంటుంది. అక్కడ మామూలుగా ఇట్లాంటి ముచ్చట్లు ఉండవు అన్నట్టు. జాబ్ వస్తే వేరే లెక్క ఉంటుంది. దానికోసం అని చెప్పేసి మీరు ఇంతో అంత ఒక పాజిటివ్ హోప్, ఒక 1400 పెట్టి ప్యాచ్ కొనుక్కున్నారు. ఏమో చెప్తారు వీళ్ళు, పర్లేదు చూద్దామని చెప్పేసి, అవునా? సో ఇట్లా ఏమి కాన్సన్ట్రేట్ చేయాలి అనే దానిపైన మీరు క్వశ్చన్ చేసినట్లయితే అక్కడ ఉన్నది కాన్సన్ట్రేట్ చేయండి, వెరీ సింపుల్. ఇవాళ బ్యాక్ ఇన్ ద గేమ్ అని చెప్పాను, ఒకసారి చూడండి నా క్లాస్ చూడండి. నేను ఇవాళ పొద్దున 9 గంటలకు యూట్యూబ్ లో క్లాస్ చెప్పాను, ఓపెన్ చేసి చూడండి ఏ విధంగా డిస్కస్ చేస్తున్నా, ఎట్లా చదువుతున్నా, సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ ఎక్కడ ఉంది, నేను సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ ఏ విధంగా ఫోకస్ చేస్తున్నా, ప్రిపోజిషన్స్ ఎట్లా ఉన్నాయి, దేన్ని కంజంక్షన్ అంటున్నా, దేన్ని ఇంటర్జెక్షన్ అంటున్నా, సబ్జెక్టు. ఇవాళ పొద్దున క్లాస్ లో అంతేందుకు, పొద్దున ఒక ఫస్ట్ సెంటెన్స్ వచ్చింది బ్యాక్ ఇన్ ద గేమ్ అని చెప్పేసి, ఫస్ట్ సెంటెన్స్ వచ్చింది. నాకు తెలుసు స్టూడెంట్స్ ఏ విధంగా చెప్తారు, ఏం ముచ్చట అనేది నాకు తెలుసమ్మా క్లియర్ గా. నేను అడిగాను వాళ్ళని, బాబు లైవ్ లో ఒక 50 మెంబర్స్ ఏమో ఉన్నారు, బాబు అందరూ ఈ సెంటెన్స్ లో సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ చెప్పానని చెప్పాను. ఒక్కరు కూడా చెప్పలేదు, ఒక్కరు కూడా చెప్పలేదు. అర్థం చేసుకోండి, న్యూస్ పేపర్ ఎంత టిపికల్ గా రాస్తున్నాడమ్మా. ఏ టైంలో చూడొచ్చు, మీ ఇష్టం. వెరీ గుడ్ అంజలి, అవునా? సో ఒక్కరు కూడా చెప్పలేంటే అర్థం చేసుకోండి ఏ విధంగా ఉన్నాయి రీడింగ్ స్కిల్స్ అని చెప్పేసి. ఇవాళ చూడండి 9 డిస్కస్ చేసినాం, యూట్యూబ్ లో వీడియో ఉంటుంది, 100 రోజులు ఉంటుంది, అక్కడ ఎటు వీడియో అక్కడే ఉంటుంది. సో కాకపోతే మీరు ఆ రోజు వీడియో ఆ రోజు చూడాలి అన్న యొక్క ఇంటెన్షన్ ఇక్కడ అర్థమైంది అనుకుంటా అందరికి, ఓకేనా? సో ఇప్పుడు మనం రీడింగ్ ఇంప్రూవ్ చేసుకోవాలి అంటే ఎడిటోరియల్ అనేది పక్కా అనే ముచ్చట మనకు అర్థమైంది. దట్స్ ఆల్. నెక్స్ట్ వీఆర్ మూవింగ్ టు గ్రామర్. నేను చెప్పాను గ్రామర్ అంటేనే సెట్ ఆఫ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, అందులో నో డౌట్. మరి ఈ సెట్ ఆఫ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎక్కడ దొరుకుతాయి అంటే, ఫస్ట్ బేసిక్ క్వశ్చన్ ఇస్ దిస్, మనము యూట్యూబ్ లో చెప్తున్నాం
దానికి సంబంధించిన పీడిఎఫ్ కాపీ కూడా మీకు ఇస్తా, నేనే ఇస్తా, ఓకేనా. కాకపోతే మీకు ఇంకొక అంశం ఏం చెప్తున్నా అంటే, ఎక్స్ట్రా వీలైతే మీకు ఇంతో అంతో 200-300 పెట్టగలుగుతున్నారు అంటే మీకు అడ్డా 24/7 యొక్క ఏస్ ఇంగ్లీష్ గ్రామర్ బుక్ అనేది ఒకటి ఉంటుందమ్మా. 390 రూపాయలు 400 ఉంటుంది, డైరెక్ట్ గా మీ డోర్ స్టెప్ ఇంటికి వచ్చేసేది బుక్. ఏస్ ఇంగ్లీష్ గ్రామర్ బుక్ ఫర్ బ్యాంక్ అండ్ ఇన్సూరెన్స్ అని ఉంటుంది. ఈ బుక్ మీరు తీసుకోండి. ఎస్ఎస్సి అయినా పర్లేదు, పెద్ద తేడా ఏం లేదు. బుక్ గురించి చెప్తున్నా, గ్రామర్ నేనే చెప్తా, మొత్తం గ్రామర్ A to Z గ్రామర్ నేను చెప్తా. బట్ స్టిల్ మీ హ్యాండీ బుక్ ఒకటి కావాలి. ఈ ఏపీ హైకోర్టే కాదు, మీరు ఇంకా రేపు పొద్దున బ్యాంక్ ఎగ్జామ్స్, ఎస్ఎస్సి ఎగ్జామ్స్, ఇంకా వేరే అఫ్కోర్స్ రైల్వేలో ఉండదు అనుకోండి, ఇంకా వేరే స్టేట్ ఎగ్జామ్స్ ఏం పడ్డా కూడా మీరు రాసుకోవాలనుకుంటే మీ చేతిలో ఒక హ్యాండీ బుక్ నాకు ఉండాలి సార్ అని భావిస్తే మీరు ఈ బుక్ తీసుకోండి. సేమ్ మీరు ఎలా అయితే పర్చేజ్ చేసుకున్నారో adda24/7.comకి వెళ్ళేసి అక్కడ ఏస్ ఇంగ్లీష్ గ్రామర్ అని టైప్ చేసి ఆ బుక్ తీసుకోండి. హ్యాపీగా మీ ఇంటికి వచ్చేస్తే డైరెక్ట్ గా మంచిగా రోజు ప్రిపేర్ అవ్వచ్చు. రోజుకో చాప్టర్. నేను నౌన్ చెప్తే అలా సో నౌన్ పైన ఉన్నాయని నేర్చుకోవచ్చు మీరు ఆరామ్స్ ఇంటి దగ్గర కూర్చొని, ఆ బుక్ వస్తే. అవునా కదా. అంతే 390 ఏదో ఉంటుంది, 300 ఏదో ఉంటుంది, 300 ఐ థింక్. ఐ డోంట్ సీ ద బుక్ ప్రైస్ ఎగ్జాక్ట్లీ, బట్ ఈ రేంజ్ లోనే ఉంటుంది. డెలివరీ ఛార్జ్ కలుపుకొని ఉంటుంది అంట, మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా. గుడ్ ఎనఫ్, అది కూడా తీసుకోండి. కాదు చెప్పినా దుర్గాప్రసాద్ అరిహంత్ బుక్ అనేది కొంచెం హై స్టాండర్డ్ లో ఉంటుంది. అది ఎట్లా అంటే మిక్చర్ ఉంటుంది, ఆల్ మిక్చర్ ఉంటుంది. కానీ అడ్డా 24/7 ఎట్లా ఉంటుంది అంటే నౌన్ అంటే ఏంటి, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ఎలాంటి నౌన్ కావాలి అనేది అడ్డా 24/7 టెక్స్ట్ బుక్ లో ఉంటుంది. అరిహంత్, ఎస్పి బాక్షి, రెనన్ మార్టిన్, నీతు సింగ్ ఇట్లాంటి వాళ్ళ దాంట్లో ఏముంటుంది అంటే మొత్తం కాంప్లెక్స్ ఉంటుంది ఎక్కువ. ప్రతి ఒక్కటి ఇంపార్టెంట్, బట్ కాంప్లెక్సిటీ ఉంటుంది. అదంతా ఈజీగా అర్థం కాకపోవచ్చు. కానీ అడ్డా 24/7 మాత్రం సూపర్ అన్నట్టుగా మీకు కావాలి సార్, చూడండి క్లియర్గా. ఇది గ్రామర్ కు సంబంధించిన ముచ్చట. గ్రామర్ అంటే ఎలా నేర్చుకోవాలి నేనే చెప్తా గ్రామర్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. కాకపోతే స్టిల్ యూ వాంట్ పర్చేస్ ద బుక్, యూ కెన్ పర్చేస్ దిస్ పర్టిక్యులర్ బుక్ అండర్ ₹300 లైక్ దట్ సంథింగ్, ఓకేనా. సో ఇది ఎడిటోరియల్ మీన్స్ ఎడిట్ చేయబడింది తెలుగులో. ప్రింటర్ మీన్స్ వన్ హూ ప్రింట్స్, డ్రైవర్ మీన్స్ వన్ హూ డ్రైవ్స్, సంథింగ్. వాకర్ మీన్స్ వన్ విచ్ ఈస్ ఏబుల్ టు వాక్, something. Editorial means one which is edited by the writer. What is the current topics are going around in the country or the nationwide or international wide, he edits and displays in front of us. It's called editorial. Simple definition. Grammar నుంచి స్టార్ట్ చేస్తాం. గుడ్ క్వశ్చన్ పాయింట్. నౌన్ నుంచి స్టార్ట్ చేస్తాం, చూపిస్తాం మీకు క్లియర్గా. అదే కదా నరసింహ చెప్పినా కదా, ఎడిటోరియల్ అంటే ఏం లేదు, హిందూ పేపర్లో వచ్చేటువంటి ఒక సపరేట్ కాలం, ఒక పర్టికులర్ హాట్ టాపిక్ పైన వాళ్ళు రాస్తా ఉంటారు, ఎడిటర్స్ రాస్తా ఉంటారు. మంచి మంచి ఎడిటర్స్, ఎంఏ ఇంగ్లీష్ అట్లాంటి పిహెచ్డి ఫిలాసఫీ చేసినటువంటి రైటర్స్ వాళ్ళు కరెంట్ టాపిక్ పైన ఉన్నటువంటి కొన్ని నావెల్స్, కొన్ని అంటే జర్నల్స్ రిలీజ్ చేస్తా ఉంటారు. అందులో నుంచి ఒకటి వాట్ ఈస్ ద కరెంట్ హాట్ టాపిక్ అనేది పోతుంది అనే దానిపైన వాళ్ళు రాస్తారు. మనం తెలుసుకోవాలి, దాన్ని చదివితే దానిలో ఉన్నటువంటి కొన్ని కాంప్లెక్స్ సెంటెన్సెస్ ఉంటాయి, అవన్నీ మనం చదువుకోవాలి. ఎగ్జాక్ట్లీ టెన్సెస్ కూడా చెప్తా కరుణ. నెక్స్ట్ వొకాబులరీ వచ్చేద్దామా. చెప్పండి గ్రామర్ అర్థమైందా? సే yes or no. గ్రామర్ ఎలా చదువుకోవాలి అనే క్వశ్చన్. గుడ్ ప్రసన్న, నైస్ మా, థ్యాంక్ యూ, దట్స్ ఆల్. ఎడిటోరియల్ చదివితే గ్రామర్ కవర్ అవుతుంది, వొకాబులరీ కవర్ అవుతుంది, రీడింగ్ స్కిల్స్ కూడా కవర్ అవుతాయి. నెక్స్ట్ వీఆర్ మూవింగ్ టు ద వర్డ్ కాల్డ్ వొకాబులరీ. వొకాబులరీ ఎలా చదువుకోవాలి? వొకాబులరీ రావాలి అంటే మేజర్ గా 3 అంశాల పైన ఫోకస్ చేయాలి. రూట్ వర్డ్స్, కామా, ఎక్స్క్యూజ్ మీ, ప్రీఫిక్సెస్, కామా, సఫిక్సెస్. ఇగో ఈ 3 అంశాల పైన ఫోకస్ చేస్తాం అన్నట్టు. దీన్ని ఏమంటామంటే వొకాబులరీ అంటాం. ఇది ఒక నెల రోజుల ప్రయత్నం కాదు, 2-3 నెలల ప్రయత్నం ఉండాలి. మన చేతిలో కనీసం ఒక 2 నెలల టైం అనేది ఉండాలి. అప్పుడే వీటిపైన మనం ఫోకస్ చేస్తాం, లేకపోతే ఇబ్బంది వస్తుంది. ఎనఫ్ వర్డ్ ఫార్మేట్ ఈజ్ ఎనఫ్. ఓకే నరసింహ, వెరీ సింపుల్ అమ్మా. ఇప్పుడు చూడండి, నేను వొకాబులరీ అంటున్నా కదా, అంతే ప్రసన్న, దట్స్ ఆల్. నరసింహ, what I am spelling, what I am speaking right now, vocabulary means it is the mixture of root words, prefixes, suffixes. ఈ మూడింటి కలయికనే మనం ఏమంటున్నామంటే వొకాబులరీ అంటున్నాం. దట్స్ ఆల్. నేను చెప్పేది అదే ముచ్చట ఇక్కడ. రూట్ వర్డ్స్ అంటే ఏంటి సార్
అఫ్ కోర్స్ రూట్ వర్డ్స్ అదొక వర్డ్, అది ఒక రూట్ లాగా యాక్ట్ చేస్తుంది, దాన్ని మనం ఇంగ్లీష్లో రూట్ వర్డ్స్ అంటున్నాం. ఇవాళ ఒక స్టూడెంట్ సినోనిమ్ ఏంటంటే చెప్పలేకపోతుంది, మీరు అర్థం చేసుకోండి. గుడ్, అండర్స్టాండ్ పవని, నైస్ మా. నేను అదే కదా చెప్తున్నా క్లియర్గా, ఈ 3 అంశాలు రావాలి, ఈ 3 అంశాలు మేమే టీచ్ చేస్తాం. కాకపోతే నా యొక్క సిన్సియర్ రిక్వెస్ట్ ఏంటంటే మీరు ప్రతిరోజు ఉదయం 9 గంటలకు హిందూ ఎడిటోరియల్ రెడీగా ఉండాలి. అఫ్ కోర్స్ అది ఫ్రీ ఫర్ ఆల్ అండ్ ఈవెన్ ఫర్ యూ ఆల్సో. అంటే ఏ పెయిడ్ బ్యాచ్ స్టూడెంట్స్ కైనా సపరేట్గా ఎడిటోరియల్ చెప్పడం ఉండదు అక్కడే, ఎందుకంటే డెడికేటెడ్ క్లాస్ 1 అవర్ ఉంటుంది కాబట్టి, అంత ఫుల్ ఫ్లెడ్జ్డ్ క్లాస్ ఉంటుంది కాబట్టి అక్కడికే మిమ్మల్ని ఇన్వైట్ చేస్తున్నాను. సరే పొద్దున 9 గంటలకు మీరు బిజీగా ఉన్నారు, కుదరట్లేదు అంటే కనీసం సాయంత్రం 4 గంటలకు చూడండి, పడుకునే ముందు చూడండి, మొత్తానికి అయితే చూసి నిద్రపోవడం అనేది నేర్చుకోండి. ఎడిటోరియల్ చదవడం అనేది మిస్ కావద్దు అంతే. సంపత్ గౌడ్ వచ్చారా? వెరీ గుడ్, సూపర్. సో ఇట్లా మనము గుడ్ పాయింట్. సో ఇట్లా మనం ఫోకస్ చేసుకోవాలి. వి విల్ ప్రొవైడ్ యూ ద పీడిఎఫ్ ఆల్సో నాగరాజు, 100% వి విల్ ప్రొవైడ్ యూ ద పీడిఎఫ్ ఆల్సో, క్లియర్. ఓకేనా? సో ఇది నేర్చుకోవాలి. ఓకేనా? అర్థమైందా? ఇప్పుడు చెప్పండి, వొకాబులరీ అర్థమైందా? రూట్ వర్డ్స్, ప్రిఫిక్సెస్, సఫిక్సెస్ నేర్చుకోవాలి, అర్థమైందా? సిఎస్ఆర్ నో? అందరూ ఎవరికైతే అర్థం కాకపోతే నో అని చెప్పండి, నో ప్రాబ్లం. మీరు నా కోసం ఎస్ అని చెప్పొద్దు ప్లీజ్. గుడ్, నైస్, ఓకే. సో ఇప్పుడు మనం ఒక చర్చకు వచ్చినాం. ఇంగ్లీష్ అంటే ఏంటి అనే క్లారిటీ అర్థమైందమ్మా? ఇప్పుడు చూపిస్తా పొలిమేరా శ్రీదేవి. ఇప్పుడు నేను చూపిస్తాను క్లియర్గా. మరి మీరంతా రెడీగా ఉంటే యూట్యూబ్లో ఎడిటోరియల్ ఎలా చూడాలి, ఓకేనా అనేది ఇప్పుడు మీకు చూపిస్తాను క్లియర్గా. రెడీనా? రెడీ. ఏం లేదు, మీ అందరికి తెలిసింది ముచ్చటది, కొత్తదేం కాదు. కాకపోతే మీకు చూపించడం అనేది నా బాధ్యత. ఇవాళ ఇంట్రొడక్షన్ క్లాసే కదా, పెద్ద అదేం కాదు కాబట్టి మీకు క్లియర్గా నేను చూపిస్తాను. జస్ట్ బి ఆన్లైన్ ప్లీజ్. ఇప్పుడు చూడండి, చూడమ్మా, అందరూ లైన్లో ఉండండి. చూడండి, మీరు చూస్తున్నటువంటిది ఇది గూగుల్ హోమ్ పేజ్ కదా. ఇక్కడ మీరు జస్ట్ టైప్ చేయాల్సింది ఏంటి సార్ అంటే, ఇక్కడ సెర్చ్ బాక్స్లో అడ్డా 247 తెలుగు యూట్యూబ్ అని టైప్ చేయండి, సింపుల్గా డైరెక్ట్ వచ్చేస్తుంది. ఇక్కడ ఫస్ట్ టాప్ లెఫ్ట్ లో మన లింక్ వచ్చింది, ఓపెన్ చేసిన నేను. చూడండి, ఇక్కడ ఇవి మనకు షెడ్యూల్డ్ క్లాసెస్ ఆల్రెడీ, ఇవన్నీ చెప్పినటువంటి క్లాసెస్. ఇవాళ పొద్దున వీడియో కావాలి అంటే ఇక్కడ వీడియోస్ అని ఉంటుంది, హోమ్ పక్కనే వీడియోస్ అని ఉంటుంది. చూడండి, ఇగో ఈ పక్కన వీడియోస్ దగ్గర మీకు చూస్తూరు అందరూ, క్లియర్ కనబడుతుందా? వెరీ సింపుల్, యూట్యూబ్ ఛానల్లో చూడాలి. ఇక్కడ ఇప్పుడు నేను చెప్పిన పొద్దున 653 మంది చూసారు ఇప్పటికి, 2 గంటల క్రితం చెప్పిన ముచ్చటది. చూడండి, సో ఇక్కడ మీరు క్లిక్ చేసి శంకర. సో ఇది చూడండి, మనకు వచ్చినటువంటి వ్యూస్ ఇవి ఇప్పటి వరకు. చూడండి, ఇదంతా కూడా నేను పొద్దున ఎడిటోరియల్ చెప్పాను. ఇవాళ పొద్దున ఎడిటోరియల్ చెప్పే ముందు కొన్ని అట్లా షాంపిల్ కొరకు మనం వేరే డిస్కస్ చేస్తాం. ఇలా ప్రతి ఒక్కటి మీకు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా వర్డ్ టు వర్డ్ అండర్లైన్ మరీ చేసి చెప్తున్నాం. చూడండి, ఇట్లా మొత్తం క్లియర్గా అండర్లైన్ చేసి చెప్పడం జరుగుతుంది. ఎక్స్క్యూజ్ మీ. సో ఇదండి, ఇట్లా యూట్యూబ్లోకి వెళ్ళేసి మీరు క్లియర్గా ప్రతిరోజు చూసుకోవాలి వీడియో ఖచ్చితంగా. సాయంత్రం వరకు ఎప్పుడు టైం ఉంటే అప్పుడు, పొద్దున్నే చూడాలన్న ఉద్దేశం కాదు. లైవ్ చూస్తే బెటర్. లైవ్ చూసే ఓపిక లేదు సార్ నాకు అనుకుంటే ఈవినింగ్ వరకైనా మీరు ఎడిటోరియల్ మాత్రం పక్కా చూడాలి. ఇప్పుడు నెక్స్ట్ హిందూ ఎడిటోరియల్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి చూద్దాం. పేపర్ నాకు కూడా తెలియదు, కంపెనీ ఇచ్చిందే మాకు. ఇప్పుడు హిందూ ఎడిటోరియల్లో న్యూస్ పేపర్ ఎలా ఓపెన్ చేయాలని కూడా చెప్తా. జస్ట్ బి ఆన్లైన్ ప్లీజ్. థ్యాంక్ యూ. ఇప్పుడు కూడా మీకు చూపిస్తాను క్లియర్గా. జస్ట్ బి ఆన్లైన్ ప్లీజ్. జస్ట్ బి ఆన్లైన్ ఆల్ ఆఫ్ యూ. చూడండి, ఇది గూగుల్ హోమ్ పేజ్. అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. మెనీ ఫెసిలిటీస్ ఆర్ దేర్, యూ నో వెరీ వెల్. బట్ స్టిల్ ఇంకెవరైనా కొంచెం అటు ఇటుగా ఇబ్బంది ఉన్న వాళ్ళ గురించి చెప్తున్నాను. జస్ట్ బి ఆన్లైన్. ఇక్కడ మీరు ఎక్స్క్యూజ్ మీ, ద హిందూ
ఎడిటోరియల్ అని టైప్ చేయాలి. లేదా ద హిందూ న్యూస్ పేపర్ అని టైప్ చేసినా పర్లేదు. చూడండి, టుడేస్ ద హిందూ ఎడిటోరియల్ టుడే ఇన్ హిందీ అన్నాడు. ఇగో ఇది థర్డ్ లింక్, ద హిందూ ఈ పేపర్ అని టైప్ చేయాలి. ఈ పేపర్ రెప్లికా అని టైప్ చేయాలి. రెప్లికా అంటే సేమ్ లైక్ మనం ఎలాగైతే మనం ఫిజికల్ కాపీ ఇంటి దగ్గర పట్టుకొని చదువుతాము న్యూస్ పేపర్, అట్లాంటిదే వస్తానండి. దీనిపైన క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే ఆల్రెడీ లాగిన్ డీటెయిల్స్ అడుగుతుంది. టాప్ రైట్ లో మీరు లాగిన్ డీటెయిల్స్ ఎంటర్ చేయాలి. ఆ ప్రైస్ కూడా ఒక 400-500 రూపాయలు ఏమో ఉంటుంది సంవత్సరానికి, అంత కట్టుకోవాలి. ఇది మెయిన్ పేపర్, ఇది హిందూలో ఇచ్చినటువంటి మెయిన్ పేపర్. ఇది మావోయిస్ట్ ఇన్ఫ్లుయెన్స్ డౌన్ ఫ్రమ్ 96 to 41 districts హోమ్ మినిస్టర్ సెడ్ అమిత్ షా అని చెప్పేసి న్యూస్ పేపర్ మెయిన్ హెడ్డింగ్ లో ఇస్తారు ఇవన్నీ మనకి. సో ఆ తర్వాత ఇక్కడ నెక్స్ట్ కొంచెం కిందికి వచ్చిన వెంటనే ఎన్నో పేజీలో అంటే 4వ పేజీలో అనుకుంటా మీకు, సారీ 8th పేజీలో ఇచ్చాడు ఇవాళ ద హిందూ ఎడిటోరియల్. ఇక్కడ టాప్ రైట్ లో బ్యాక్ ఇన్ గేమ్ అనేది ఉంది కదా, ఇవాళ నేను ఇది డిస్కస్ చేసిన. ఈ టాప్ రైట్ లో ఉంది కదా ఈ చిన్న ప్యాసేజ్, ఇది డిస్కస్ చేయడానికి ఆల్మోస్ట్ ఒక 20-30 minutes 40 minutes పడుతుంది అన్నట్టు. సో ఈ పెద్ద పెద్ద ఉన్నాయి, ఇవి మీరు ఓపిక ఉంటే ఇంటి దగ్గర పక్కన ఇగో ఈ పెద్ద ఎడిటోరియల్ దీనిపైన ఇచ్చిండు. దీస్ ఇన్వెస్టిగేషన్స్ ఆర్ అ ఫేజ్ వితౌట్ హర్ట్, అంటే ఎలాంటి ఫాయిదా లేదు, ఉపయోగం లేదు అని దాని యొక్క ఉద్దేశం ఇక్కడ. నెక్స్ట్, ఫ్లడ్ మేనేజ్మెంట్ దట్ కెనాట్ బి వాటర్డ్ డౌన్. వాటర్డ్ అంటే మనం అంటాం కదా నీళ్ళు వదిలేసారు అంటాం కదా ఏదైనా పని చేయకపోతే, అదే వాటర్ డౌన్ అంటే తక్కువ చేయడం అని మీనింగ్ వస్తుంది. ఇక్కడ ఫ్లడ్ మేనేజ్మెంట్ గురించి మాట్లాడారు. నెక్స్ట్, నీడ్లెస్ రో అని చెప్పేసి ఇక్కడ రాజస్థాన్ లా డస్ నాట్ వ్యాలిడేట్ చైల్డ్ మ్యారేజెస్ అండ్ బట్ హెల్ప్స్ రైట్స్ ఆఫ్ అండర్ ఏజ్ బ్రైడ్స్. మొన్న రీసెంట్ గా రాజస్థాన్ గవర్నమెంట్ చైల్డ్ మ్యారేజ్ ని కూడా ఎంకరేజ్ చేసిందని ముచ్చట విన్నంగా. సో దాని గురించి వాళ్ళ ఇచ్చాడు ఇక్కడ. ఇలా 4 ఎడిటోరియల్ ఇస్తాడు. ఈ 4 ఎడిటోరియల్ ఓపిక ఉంటే మీరు చదువుకోండి, మీకు మంచి నాలెడ్జ్ వస్తుంది ఫ్యూచర్ లో కూడా. ఓపిక లేదు అంటే ఓకే, టాప్ రైట్ లో ఈ ఒక్క ఎడిటోరియల్ నేను చెప్తా, ఈ చిన్నగా ఉంది కదా టాప్ రైట్ లో, దీన్ని కూడా మీరు ఇంటి దగ్గర కూర్చొని చదువుకోవచ్చు. ఇట్లా ఇది యూట్యూబ్ లో మీరు ఈ విధంగా హిందూ పేపర్ ఓపెన్ చేసుకొని చదువుకోవాలి ఇంటి దగ్గర ప్రతిరోజు. ఇది మీరు ఎప్పుడైతే జాబ్ వస్తుందో ఆ రోజు వరకు కూడా ఖచ్చితంగా చదవాలి. న్యూస్ పేపర్ చదవకుండా మీరు ఏ రోజు నిద్రపోవద్దు, ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఫిక్స్. లేదు ఈనాడు పేపర్ లో కూడా ఉంటది ఎడిటోరియల్, ఈనాడు పేపర్ లో కూడా సంపాదకీయం అని చెప్పేసి ఎడిటోరియల్ ఇస్తా ఉంటాడు, అందులో కూడా చదువుకోవచ్చు మీరు ఓపిక ఉంటే. ఇంగ్లీష్ లో అర్థం కావట్లేదు, ఖచ్చితంగా ఆ ఒక రోజు ముందు ఒక రోజు తర్వాత. ఇవాళ నేను బ్యాక్ ఇన్ ద గేమ్ అన్నాను కదా, ఈ మోదీ అండ్ జో బైడెన్ గురించి డిస్కషన్ వచ్చింది కదా, సేమ్ ఎడిటోరియల్ తెలుగులో ఇస్తారు, ఈనాడు పేపర్ లో ఇస్తాడు. అది నిన్న ఇచ్చాడో తెలియదు, ఇవాళ ఇస్తాడో తెలియదు, రేపు ఇస్తాడో తెలియదు, కానీ ఈ 3 రోజుల గ్యాప్ లో ఖచ్చితంగా వచ్చేస్తుంది అన్నట్టు. ఈనాడు పేపర్ లో ఇస్తాడమ్మా. సాక్షి నేను చూడలేదు, సాక్షిలో కూడా ఇస్తారు సేమ్. ప్రతి ఒక్క దాంట్లో న్యూస్ పేపర్ అంటేనే న్యూస్ కవర్ చేయడం ఖచ్చితంగా ఇస్తాడు. మోదీ బైడెన్ గురించి జరిగినటువంటి ఆ మీటింగ్ ఏదైతే ఉందో, సమ్మిట్ ఏదైతే ఉందో, ఖచ్చితంగా దాని గురించి డిస్కషన్ ఉంటది. ఖచ్చితంగా సాక్షిలో కూడా ఇస్తాడు. సాక్షి కూడా చదవండి, మీ ఇష్టం, మీకు ఏ పేపర్ నచ్చితే ఆ పేపర్ చదువుకోండి. కానీ చదవడం మాత్రం కరెంట్ అఫైర్స్ లేటెస్ట్ ఇష్యూస్ మాత్రం మీరు మిస్ అవ్వకూడదు. సేమ్ థింగ్ విల్ అప్లికేబుల్ ఇన్ ఇంగ్లీష్ ఆల్సో అని చెప్తున్నామా, చదువుకోవచ్చు. ఎక్స్క్యూజ్ మీ. సో హోప్ యూ అండర్స్టాండ్ ఎవ్రీబడి. సో ఇది వాటి క్లాసు. మరి మొత్తానికైతే మళ్ళీ ఒకసారి నేను మీకు మనం ఏం డిస్కస్ చేస్తామో చూపిస్తాను. జస్ట్ బి ఆన్లైన్ ప్లీజ్. సో మనం నేర్చుకున్నటువంటి అంశాలు ఇవి. ఇప్పుడు అర్థమైందా ఇంగ్లీష్ ఏ విధంగా చదువుకోవాలి? గ్రామర్ ఒకటే కాదు, ఇంగ్లీష్ రావాలంటే న్యూస్ పేపర్ కూడా చదవాలి. చాలా మంది ఒక భ్రమలో ఉంటారు, నేను లైక్ ఐ మీన్ ఏమంటది గ్రామర్ చదువుతా, నౌను ప్రణాళం చదువుకుంటే ఇంగ్లీష్ అయిపోతుంది అంటే తప్పు, పొరపాటు. మర్చిపోయాను, ఇంగ్లీష్ సిలబస్ అన్నాక సిలబస్ కూడా చూపిస్తాను ఎట్లా చూసుకోవాలనేది. ఓకే, జస్ట్ బి ఆన్లైన్. ఐ విల్ షో యూ హౌ టు వాచ్. జస్ట్ బి ఆన్లైన్ ప్లీజ్, జస్ట్ మూమెంట్. నేను చూపిస్తాను ఇంగ్లీష్ మీకు సిలబస్ ఏంటి అనేది చూపించలే కదా. జస్ట్ బి ఆన్లైన్ ప్లీజ్. ఐ విల్ షో యూ హౌ టు వాచ్ ద ఇంగ్లీష్ సిలబస్ అనేది మీకు కూడా చూపిస్తాను క్లియర్గా. సో ఐ హోప్ యూ కెన్ సీ మీ క్లియర్లీ అండ్ ఆల్ రైట్. సో ఇక్కడ గూగుల్ హోమ్ పేజ్ ఓపెన్ చేయండి. ఇక్కడ టాప్ లో adda247.com అని టైప్ చేసి ఎంటర్ చేయండి. టాప్ రైట్ లో adda247.com అని టైప్ చేసి మనం ఎంటర్ చేసినాం కదా. రీస్టార్ట్ చేయండి, క్లియర్ వచ్చేస్తుంది ప్రసన్న. ఓకేనా. సో ఇది మన వెబ్సైట్. మీరు ఇక్కడే కదా పర్చేజ్ చేసుకున్నటువంటి కోర్స్, ఇక్కడే కదా మీరు వచ్చి పర్చేజ్ చేసుకున్నారు. వెరీ గుడ్. సో ఇక్కడ టాప్ రైట్ లో మీరు ఎలాగైతే ఏపీ హైకోర్ట్ అని టైప్ చేయండి. హైకోర్ట్ వ్యూ ఆల్, వ్యూ ఆల్ రిజల్ట్స్ ఫర్ ఏపీ హైకోర్ట్ అన్నాడు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు బ్యాచ్ ఏదైతే ఉంది ఇక్కడ చూడండి, ఇదే కదా మీరు పర్చేజ్ చేసుకుంది. సో ఇక్కడికి వచ్చి ఇక్కడ స్టడీ ప్లాన్ అని ఉంటుంది. యూ క్లిక్ హియర్ ఫర్ ద స్టడీ ప్లాన్ అని ఇక్కడ బ్లూయిష్ ఇంక్ లో కనబడుతుంది చూడండి, దీనిపైన క్లిక్ చేయాలి.
చేసిన వెంటనే మన స్టడీ ప్లాన్ అనేది ఇక్కడ మీకు క్లియర్ గా డిస్ప్లే అవుతుంది. చూడండి వాళ్ళ ఇంగ్లీష్ ఏం డిస్కస్ చేస్తున్నాం, 27 సెప్టెంబర్ కదా, పొద్దున 10 to 11 AM హిస్టరీ ఆఫ్ కాన్స్టిట్యూషన్ అయిందా, అయి ఉంటుంది ఖచ్చితంగా. నెక్స్ట్ రీజనింగ్ లో ఆల్ఫాబెటికల్ సిరీస్ అయిందా, అయి ఉంటుంది ఖచ్చితంగా. నెక్స్ట్ ఇంట్రొడక్షన్ స్ట్రాటజీ అండ్ సిలబస్ ఇంగ్లీష్ గురించి ఇవాళ ఇప్పుడు క్లాస్ జరుగుతుంది. ఎప్పుడు 12 to 1 PM జరుగుతుందా, జరుగుతుంది. సో ఇది ఇంగ్లీష్ సిలబస్ ఇక్కడ చూడొచ్చు, మొత్తం సిలబస్ ఇక్కడే ఉంటుంది మీకు. నౌన్ 1 నౌన్ 2 రేపు అంటే రేపు 28 సెప్టెంబర్ కదా, 12 to 1 PM మనం ఏం డిస్కస్ చేస్తున్నాం, రేపు నౌన్ చాప్టర్ లో ఉన్నటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్ని ఓపెన్ చేస్తున్నాం. ఇది ఎట్లా ఓపెన్ చేయాలా, వెరీ గుడ్. ఏం లేదు, మీరు అంతకుముందు ఎలాగైతే బ్యాచ్ పర్చేజ్ చేసుకున్నారో చూడండి, ఇది మీరు బ్యాచ్ డీటెయిల్స్ కదా ఇవన్నీ. సో ఇక్కడ క్లిక్ హియర్ ఫర్ ద స్టడీ ప్లాన్ అని ఉంటుంది. చూడండి ఇక్కడ క్లిక్ హియర్ ఫర్ ద స్టడీ ప్లాన్ అని హియర్ అని ఉందా, సో దీనిపైన మీరు క్లిక్ చేయండి. మీరు ఎట్లయినా క్లిక్ చేసుకోండి, దీనిపైన క్లిక్ చేస్తే ఇగో ఈ సిలబస్ అనేది ఓపెన్ అవుతుంది. చూడండి మన ఇంగ్లీష్ సిలబస్ నౌన్ 1 నౌన్ 2 2 గంటలు, రేపు ఎల్లుండి 2 గంటలు నౌనే. ప్రొనౌన్ 1 ప్రొనౌన్ 2, అడ్జెక్టివ్ 1 అడ్జెక్టివ్, వర్బ్ 1 వర్బ్ 2, అడ్వర్బ్ 1 అడ్వర్బ్ 2, ప్రిపోజిషన్ 1 ప్రిపోజిషన్ 2, కంజంక్షన్ 1 కంజంక్షన్ 2, టెన్సెస్ 1 టెన్సెస్ 2, వాయిస్ 1 వాయిస్ 2, నరేషన్ 1 నరేషన్ 2, ఇఫ్ కండిషన్స్ 1 ఇఫ్ కండిషన్ 2, రీడింగ్ కాంప్రహెన్షన్ 1 రీడింగ్ కాంప్రహెన్షన్ 2, క్లోజ్ టెస్ట్ 1 క్లోజ్ టెస్ట్ 2, ఫిల్లర్స్ 1 ఫిల్లర్స్ 2, సెంటెన్స్ రీఅరేంజ్మెంట్ 1 సెంటెన్స్ రీఅరేంజ్మెంట్ 2, ఎర్రర్ డిటెక్షన్ 1 ఎర్రర్ డిటెక్షన్ 2, వర్డ్ స్వాపింగ్ అండ్ మాక్ టెస్ట్. మొత్తం ఎన్ని రోజులు, దాదాపుగా 35 అవర్స్ అనేది మనకి ఇంగ్లీష్ ఇక్కడ క్రెడిట్ చేయడం జరిగింది. అట్లా రీజనింగ్ సబ్జెక్ట్ చూడండి, రీజనింగ్ సిలబస్ అనా, ఇది మొత్తం కూడా రీజనింగ్ సిలబస్. అట్లానే ఇక్కడ ఇంగ్లీష్ వెంకీ సార్ అనేది తప్పు, ఇది ప్రవీణ్ సార్ గురించి నా పేరు వచ్చింది, ఇది రాంగ్ ఉంది కొంచెం. ఇది మీకు జిఎస్ లో ఉంది చూడండి, మొత్తం సిలబస్ అంతా కూడా క్లియర్ గా. సో ఇది మీరు చూసుకోవాల్సినటువంటి సిలబస్. మీరు ఖచ్చితంగా ఈ కాపీ దగ్గర పెట్టుకోండి, మీ మొబైల్ ఫోన్ లో డౌన్లోడ్ చేసుకొని పెట్టుకోండి. ఆ రోజు ఆ చాప్టర్ జరగకపోతే మీరు డైరెక్ట్ గా అడగచ్చు, సార్ నిన్న ఈ చాప్టర్ జరగలేదు ఏమైంది ముచ్చట, మరి ఎప్పుడు చెప్తారు అని. ఇలా మనము ఒక అండర్స్టాండింగ్ తోటి ముందుకు పోతాం అన్నట్టు ప్రతిరోజు కూడా. యాప్ లో కూడా సేమ్, జస్ట్ టైప్ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ANDHRABRADSH అని టైప్ చేయండి, అక్కడ బ్యాచ్ ఓపెన్ అవుతుంది. అందులో డిస్క్రిప్షన్ అని ఉంటుంది, ఇలా డ్రాప్ డౌన్ బాక్స్ లో డిస్క్రిప్షన్ ఉంటుంది. డిస్క్రిప్షన్ లోకి రాక క్లిక్ హియర్ ఫర్ ద స్టడీ ప్లాన్ ఉంటుంది, హియర్ అని నొక్కండి, సిలబస్ ఓపెన్ అవుతుంది. హ్యాపీ, దట్స్ ఆల్. మీ ఇష్టం, అంటే యాప్ లో చూసుకోండి, వెబ్సైట్ లో చూసుకోండి, మీ ఇష్టం, ఎట్లా వెళ్ళాలి అట్లా కంపని. నెక్స్ట్ ఇంకో ముచ్చట, ఈ వాట్సాప్ టెలిగ్రామ్ గ్రూప్స్ అనేది క్రియేట్ చేస్తాం మనం. ఇంకొక 2-3 రోజులు ఆగాల్సి ఉంటుంది, ఎందుకంటే ఇప్పుడంతా అడ్మిషన్ ప్రాసెస్ నడుస్తుంది, ఇంకా స్టూడెంట్స్ జాయిన్ అయ్యే వాళ్ళు అవుతారు. కొత్తగా వచ్చిన వాళ్ళు మళ్ళీ అడగకుండా నేమ్స్ ఇట్లా అడ్మిషన్ ప్రాసెస్ క్లోజ్ అయిపోయిన తర్వాత వాట్సాప్ టెలిగ్రామ్ గ్రూప్ ఉంటుంది. ఒకవేళ మీరు టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వాలనుకుంటే మన అఫీషియల్ టెలిగ్రామ్ గ్రూప్ ఛానల్ కూడా ఉంది, అది ద హిందూ ఎడిటోరియల్ అనేది ఉంటుంది. మీకు రేపు లేదా ఎల్లుండి లింక్ షేర్ చేస్తాను, డైరెక్ట్ గా మీరు టెలిగ్రామ్ లో కూడా టైప్ చేసుకోవచ్చు. మీరు అక్కడ క్లియర్ గా ద హిందూ ఎడిటోరియల్ ఉంటుంది, దానిలో మీరు జాయిన్ అవ్వాల్సినటువంటి రిక్వెస్ట్ అమ్మా. Of course, you can take this one, Dilip. It is useful, not a problem at all. సో ఇది మరి మనం మాట్లాడుకున్నటువంటి అంశాలు. ఇంకేమైనా ఒకరిద్దరు అట్లా ఇంబ్యాలెన్స్ గా ఉన్నారు, కొంచెం అన్కంఫర్ట్ గా ఉన్నారు అంటే మీరు మాట్లాడచ్చు. ఏంటి నరసింహ, యూఆర్ ఆస్కింగ్ సమ్ క్వశ్చన్, ప్లీజ్ రిపీట్ దట్ వన్. నరసింహ, యూఆర్ ఆస్కింగ్ సంథింగ్, ఐ కాంట్ అండర్స్టాండ్. దట్స్ ఆల్. ఝాన్సీ రాణి, పీపీటీ ఓపెన్ అవుతుంది లేదంటే మీ సిస్టమ్ ప్రాబ్లం, మీరు మొబైల్లో చూస్తున్నారు అనుకుంటా. మొబైల్ చేంజ్ చేయండి, చేంజ్ అంటే జస్ట్ అప్డేట్ చేయడం కానీ, ఆ యొక్క అప్లికేషన్ అప్డేట్ చేయడం అట్లా. సో దట్ వీఆర్ ఎక్స్పెక్టింగ్ ఆల్మోస్ట్ దిస్ కుమార్. అయితే ఇంకొక అంశం, ఈ ఎగ్జామ్ కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అనేది ఖచ్చితంగా మనకు ఫుల్ ఫ్లెజ్డ్ డీటెయిల్స్ లో రావాల్సి ఉంది అన్నట్టు. అందుకే మేము ఎవరం కూడా మీకు నోరు విప్పి చెప్పలేకపోతున్నాం, ఇప్పుడు ఉంటుంది అప్పుడు ఉంటుంది అని చెప్పేసి. కానీ ఖచ్చితంగా ఎగ్జామ్ మాత్రం ఉంటుంది, అది ఇప్పుడు 3. అచ్చా, ఇప్పుడు మీరు ఎలా చూస్తారు నరసింహ? హౌ ఆర్ యూ వాచింగ్ నరసింహ రైట్ నౌ? ఆర్ యూ వాచింగ్ ఇన్ అప్లికేషన్, ఐ మీన్ అడ్డా యాప్ లో చూస్తురా, వెబ్సైట్ లో చూస్తురా? Day after tomorrow onwards, PDF will be provided. Almost up to now, I think 150 students are filled. Bhanu, our target is actually 500. So దానికోసమే కొంచెం ప్రయత్నంలో ఉన్నట్టు. అదే అమ్మా, లైవ్ లో చూస్తారు కదా మీరు, గుడ్. వెబ్సైట్ లో చూస్తారు అనుకుంటా, మీరు అప్లికేషన్ లో కూడా చూడొచ్చు సేమ్ అట్లనే. ఎట్లాగైతే మీరు 30 మార్క్స్ ఉండే ఎక్స్పెక్టేషన్ వీరేష్ హైకోర్టు జాబ్కి 30 మార్క్స్, అందుకే నేను కూడా చూడండి ఇంతకుముందు క్వశ్చన్ పేపర్ 30 మార్క్స్ పెట్టలే. అట్లా కాంపిటీషన్ అనేది చాలా టఫ్ గా ఉంది లక్ష్మి.
I think we don't know negative marks. adda247.com అని టైప్ చేయాలి నరసింహ. చూడండమ్మా, ఇది ఎట్లా ఉంటుందంటే ఈ స్టేట్ ఎగ్జామ్స్ రిజర్వేషన్ అనేది అంతగా వర్తించకపోవచ్చు అనేది నా యొక్క ఇంటెన్షన్. మీరు అందుకే % మార్క్స్ స్కోర్ చేయడానికి ప్రయత్నించండి, రిజర్వేషన్ మర్చిపోండి. నో 3 గంటలు డైలీ మా సాయిబాబు. ఝాన్సీ రాణి, విచ్ వెబ్సైట్ యూ వాంట్? adda247.com అది మన వెబ్సైట్. అందులోకి వెళ్ళేసి మీరు అది కూడా చూపిస్తాను. బి ఆన్లైన్, జస్ట్ బి ఆన్లైన్ ప్లీజ్. ఐ విల్ షో యూ దట్ వన్ ఆల్సో, అదర్వైజ్ యు ఆర్ కన్ఫ్యూజింగ్. జస్ట్ బి ఆన్లైన్, ఐ విల్ షో యూ హౌ టు వాచ్ ద లైవ్ క్లాసెస్ అని అడుగుతారు కొంతమంది. సరే, వాళ్ళ కోసం మళ్ళీ చూద్దాం, ప్రాబ్లం ఏం లేదు. జస్ట్ బి ఆన్లైన్ ప్లీజ్. సారీ, రైట్. చూడండి, ఇది గూగుల్ హోమ్ పేజ్ కదా. ఇక్కడ మీరు ఎక్స్క్యూజ్ మీ టాప్ రైట్ లో adda247.com అని టైప్ చేసి ఎంటర్ చేయండి. చూసారుగా అందరూ, చేసిన వెంటనే ఇది మన వెబ్సైట్ ఓపెన్ అయింది. ఈ ఓపెన్ అయినాక ఇక్కడ టాప్ రైట్ లో యాక్చువల్గా నేను లాగిన్ అయ్యాను, లాగౌట్ అవుతా మీకోసం. ఇగో చూడండి, లాగౌట్ అయినా. సో టాప్ రైట్ లో మీకు లాగిన్ డీటెయిల్స్ కనబడుతుంది. లాగిన్ ఆర్ రిజిస్టర్. ఫస్ట్ మీరు వెబ్సైట్కి వచ్చారంటే రిజిస్టర్ చేసుకోవాలి. మీరు ఏ మెయిల్ ఐడి తోటి అయితే, చాలా మంది ఇటువంటి వాళ్ళు కూడా ఉంటారు పాపం, వాళ్ళకి ఎలా చూడాలనే విషయం కూడా తెలియదు. యాక్చువల్గా నేను పొద్దున చెప్తాం అనుకుంటే మర్చిపోయాను యాక్చువల్గా నేను. సో మీరు టాప్ రైట్ లో లాగిన్ లేదా రిజిస్టర్ అవ్వాల్సి ఉంటుంది. నేను ఆల్రెడీ లాగిన్ అయ్యాను కాబట్టి కంటిన్యూ విత్ గూగుల్ ఉంటుంది. మీరు ఆల్రెడీ మీ యొక్క ల్యాప్టాప్ లో వేరే మెయిల్ ఐడితో లాగిన్ అయినారు అనుకోండి, అంటే మీరు పర్చేజ్ చేసుకున్న మెయిల్ ఐడితో లాగిన్ అయినారు అనుకోండి, జస్ట్ అప్పుడు ఏం చేయాలంటే కంటిన్యూ విత్ గూగుల్ అని చెప్పాలి. ఆటోమేటిక్గా మీరు లాగిన్ అయిపోతున్నట్టు. ఇగో నా మెయిల్ ఐడి అడుగుతుంది, ఇదే మెయిల్ ఐడితో లాగిన్ అవ్వమని చెప్తున్నాను నేను సిస్టమ్కి. లాగిన్ అయిపోయింది నా సిస్టమ్. సో ఇప్పుడు టాప్ రైట్ లో నా పేరు ఉంది కదా, ఇక్కడ మీరు మై పర్చేస్ ది కోర్సెస్ అని కనబడుతుంది. సో అక్కడ మీరు కొంచెం ఆల్ కోర్సెస్, మై టెస్ట్ సిరీస్, మై ఈ బుక్స్, మై వీడియోస్, మై లైవ్ క్లాసెస్ అని క్లిక్ చేయాలి. అఫ్ కోర్స్ నేను పర్చేజ్ చేయాలంటే ఏం చూపెట్టలేదు. మీకు టాప్ లెఫ్ట్ లో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఎగ్జామినర్ సో అండ్ సో బ్యాచ్ డీటెయిల్స్ కనబడతాయి. మీకు 2-3 రోజుల షెడ్యూల్ కూడా కనబడుతుంది ఇక్కడ క్లియర్ గా టాప్ లెఫ్ట్ లో. రేపు ఏం క్లాసు, ఎవరెవరు తీసుకుంటున్నారు, ఏమైనా క్లాసులు మిస్ అయినాయా, అవన్నీ మీరు అక్కడే చెక్ చేసుకుంటున్నట్టు ఆరాంగా. నరసింహ ఇప్పుడు అర్థమైందా? ఈ విధంగా మీరు అక్కడ క్లిక్ చేస్తే మీకు చెప్తుంది వెయిట్ ఫర్ ద క్లాస్ టు స్టార్ట్ అని చెప్పేసి సంథింగ్ అట్లా ఉంటుంది అన్నట్టు. అప్పటి వరకు మీరు వెయిట్ చేస్తే ఆరామ్సే మనం క్లాస్ స్టార్ట్ చేసుకుంటాం అన్నట్టు. ఇది లెక్క. సో Narsimha, hope you understand. I think you understand right now. So this is all today's our English introduction. First of all, what is the question paper pattern? I mean, what is the thing to prepare? ఎలా ప్రిపేర్ అవ్వాలి అనే అంశాలను కూడా మనం 1 by 1 చూసుకోవడం జరిగింది. సరిపోద్ది అది 12 hours అంత టైం ఎందుకమ్మా, కరెక్ట్గా కొంచెం ప్రిపేర్ అయినా చాలు. 330 అంట సుస్మిత, నేను కూడా చూడలేదు బుక్ కాస్ట్. సో ఇది మరి ఇవాళ మనం నేర్చుకున్నటువంటి అంశాలు. మరి నేను వెళ్ళిపోమంటే ఐ షల్ లీవ్ ఫర్ ద డే ఆర్ ఎల్స్ వి షల్ డిస్కస్ సంథింగ్, యువర్ విష్. షల్ వి లీవ్ ఫర్ ద డే? రేపు పెడతానమ్మా క్లియర్గా. యా, యూ మే లీవ్. So thanks a lot for all your patience and answering. Tomorrow sharp 12 PM we are discussing noun chapter 1. Okay, వెబ్సైట్ లో పర్చేజ్ చేయాలి. ప్రింటెడ్ బుక్ అని ఉంటుంది సతీష్, ప్రింటెడ్ బుక్ అని ఉంటుంది. అది మాత్రమే మీ ఇంటికి వస్తుంది. అందులో 2 బుక్స్ ఉంటాయి, ఈ బుక్ ఉంటుంది, ప్రింటెడ్ బుక్ ఉంటుంది. ప్రింటెడ్ బుక్ తీసుకోవాలి, డైరెక్ట్ గా మీ ఇంటికి వచ్చేస్తుంది బుక్. 2-3 వర్కింగ్ డేస్ లో. థ్యాంక్స్ అలాట్. అన్ని బుక్స్ ఉంటాయి, అన్ని బుక్స్. ప్రైమ్ టెక్స్ట్ బుక్ కూడా ఉంటుంది. అవి కావాలంటే మీరు రేపటి కోసం ఆగండి, నేను చెప్తా క్లియర్ గా ఏ బుక్ తీసుకోవాలని. ప్రైమ్ టెస్ట్ అన్ని బుక్లు ఇంటికి వచ్చేస్తాయి డైరెక్ట్ గా. అవి కూడా ఉంటాయి మన దగ్గర. శ్రీవాణి 100% హెల్ప్ అవుతుంది. దుర్గా ప్రసాద్ సార్, నో కనబడుద్ది ప్లీజ్, అట్లా ఏమి ఉండదు. స్టడీ ప్లాన్ కూడా కనబడుద్ది పక్కా. పవని కనబడకపోవడం అనేది ఉండదు పవని గారు, ఖచ్చితంగా కనబడుద్ది. అక్కడ డిస్క్రిప్షన్ అని ఉంటుంది, కొంచెం డిస్క్రిప్షన్ క్లిక్ చేసి క్లిక్ హియర్ ఫర్ ద స్టడీ ప్లాన్ ఉంటుంది. ఆ హియర్ అనేది కొన్నిసార్లు కనిపించకపోవచ్చు, రిఫ్రెష్ చేయండి కనిపిస్తుంది. ఓకే పవని, థ్యాంక్స్ అలాట్ ఆల్ ఆఫ్ యూ. బై బై, సీ యూ, హ్యావ్ ఎ గుడ్ డే. మీట్ యూ టుమారో షార్ప్ 12 PM. బై సార్. చదువుకోవచ్చు, మళ్ళీ అవసరం లేదు కదా నరసింహ. ఏస్ ఇంగ్లీష్ గ్రామర్ బుక్ అని ఉంటుంది. సునీత చదువుకోండి, బెస్ట్. ప్రసన్న
Bye bye. Bye bye. Thank you. See you. Good day.